ఒరాకిల్ 30,000 పీపుల్ని లే ఆఫ్ చేసింది. అట్లానే మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, మెటా అవ్వచ్చు. సాఫ్ట్వేర్ జస్ట్ యాజ్ ఎ స్కిల్ ఈజ్ నాట్ సఫిషియంట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అనే కాదు, సివిల్ ఇంజనీరింగ్ తీసుకోండి, మెకానికల్ తీసుకోండి, బయో సైన్సెస్ తీసుకోండి, ఎవ్రీ సింగిల్ ఫీల్డ్ ఏఐ తోటైతే ఇంపాక్ట్ అవుతుంది. తను ఏదైతే 4 year బేసిక్ ఇంజనీరింగ్ చేస్తున్నాడో దాంతో జాబ్ ఎక్స్పెక్ట్ చేయడం తప్పని మీరు అంటున్నారు. ఒక జాబ్కి అప్లై చేసినప్పుడు స్టూడెంట్ మంచిగా పర్ఫామ్ చేసేలా ఆ కరికులం అనేది డిజైన్ చేయబడలేదు. అండ్ సెకండ్ రీజన్ అంటే మీరు చెప్పింది సమ్మరైజ్ చేయాలంటే ఫండమెంటల్లీ కాలేజెస్ ఆర్ బ్రోకెన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ బ్రోకెన్. కంపెనీస్ చెప్తే నా దగ్గర టాలెంట్ లేదు అని చెప్తారు, బట్ స్టూడెంట్స్ ఏం చెప్తారంటే నా దగ్గర జాబ్ లేదని చెప్తారు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? మనకు మేజర్లీ స్టూడెంట్ 4 years ఏదైతే చదువుతున్నాడో విత్ వాట్ కంపెనీస్ నీడ్ అని చూస్తే ఆ ఓవర్లాప్ చాలా చాలా తక్కువ ఉంది. ట్రెడిషనల్ కాలేజ్ నుంచి వచ్చిన అబ్బాయికి 1 crore ప్యాకేజ్ కొట్టాలంటే ఏమి ఉండాలి? అంటే వై ఓన్లీ 1 crore? ఇప్పుడు మనకు మెటా తీసుకుంటే మెటా సూపర్ ఇంటెలిజెంట్ ల్యాబ్స్ ఓకే హైర్ చేశారు. ఎంత ఇచ్చారో గెస్ చేయండి. 2-3 crores. They have paid like 100 million. Oh. That's like 800-900 crores. A lot of software jobs as we know అవి తగ్గిపోతున్నాయి. TCS ఇవి తీసుకుంటే 2-3 years ago they used to hire in lakhs. Now if you see రిక్రూట్మెంట్ చేస్తున్నారు, చేసేదానికంటే లే ఆఫ్స్ ఎక్కువ ఉన్నాయి. 2040 కూడా స్టూడెంట్స్ రిలవెంట్ గా ఉండాలి అంటే ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి? ఇవాళ ఏజెంటిక్ ఏ ఉంది, రేపు అది ఫిజికల్ ఏ అవ్వచ్చు, ఆర్ ఇట్ కుడ్ బి సంథింగ్ ఎల్స్ యాజ్ వెల్. ఇప్పుడు ఇలా 3 months కి 4 months కి 6 months కి వరల్డ్ ఫాస్ట్ గా చేంజ్ అయిపోతున్నప్పుడు ఒక బీటెక్ స్టూడెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి తన కెరియర్ ని? No one knows how the world is going to be. అంటే ఎవరైనా చెప్తున్నా that's just BS. Lot of software is being built by coding agents. Companies doesn't need that many people. అంటే ఒక లే ఆఫ్ చేసే పర్సన్ కి ఎంప్లాయ్ చేస్తున్న పర్సన్ కి ఏం డిఫరెన్స్? ఇతను ఎందుకు లే ఆఫ్ చేస్తుంది, ఇతను ఎందుకు కంపెనీలో ఉంచుకుంటుంది? Core reason being మనం క్లాడ్ కానీ జీపీటీ కానీ ఏం చూసినా కూడా ఇవన్నీ టోకెన్స్ అయిపోయి మంత్లీ $20 పే చేసినా కూడా ఫాస్ట్గా ఎక్స్పైర్ అవుతుంది. అంటే ఏ ఎఫోర్డబుల్ రేంజ్లో లేనప్పుడు ఓకేనా నార్మల్ స్టూడెంట్ కెన్ లెర్న్ ఏ. ఇఫ్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కానీ ఇప్పటికీ ఏని ఇంకా సీరియస్గా తీసుకోబోతుంది, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? నాకు మీ నుంచి ఒక చిన్న ఫేవర్ కావాలి. మీలో 90% ఆఫ్ ద పీపుల్ మన పాడ్కాస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ ప్రతి సబ్స్క్రైబర్ చాలా మ్యాటర్ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే మీరు ఇమాజిన్ చేయలేని గెస్ట్తో క్రేజీ అండ్ ఇన్సైట్ఫుల్ కాన్వర్సేషన్స్ని తీసుకొస్తాం. దానికోసం మీరు చేయాల్సింది ఒకటే, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద పాడ్కాస్ట్. ఒక కంపెనీ ఒక 10,000 పీపుల్ని 1,000 పీపుల్ని లే ఆఫ్ చేస్తుందంటే రెస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ని ఎంప్లాయ్ చేస్తుంది. అంటే ఒక లే ఆఫ్ చేసే పర్సన్కి ఎంప్లాయ్ చేస్తున్న పర్సన్కి ఏం డిఫరెన్స్ ఉంది? ఇతను ఎందుకు లే ఆఫ్ చేస్తుంది, ఇతను ఎందుకు కంపెనీలో ఉంచుకుంటుంది? అక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, బట్ వన్ ఫండమెంటల్ రీజన్ మనం చూస్తే ఎందుకు చేస్తుంది అనేది, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యాజ్ ఎ ఫీల్డ్ చూస్తే మనకు అంటిల్ లాస్ట్ 2-3 years వరకు కూడా ద వే సాఫ్ట్వేర్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఒక సర్టెన్ ప్రాసెస్ ఉంది. ఈవెన్ ఫర్ ఏ స్మాల్ అప్లికేషన్ యునో ద టీమ్ రిక్వైర్డ్ యూస్ టు బీ లైక్ మనకు ఒక 6-7 people 10 people ఆర్ ఈవెన్ మోర్ అట్లా కావాల్సి వచ్చేది సమ్ పార్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్కి కూడా. బట్ రైట్ నౌ విత్ ఏఐ మనకు ఎస్పెషలీ కోడింగ్ ఏజెంట్స్ ఏవైతే వచ్చాయో, కర్సర్ అవ్వచ్చు ఆర్ క్లౌడ్ కోడ్ అవ్వచ్చు, వీటితో ఏంటి అంటే ద ఎఫిషియన్సీ, ఒక పర్సన్ ఎఫిషియన్సీ అనేది మల్టీఫోల్డ్ అయింది. అంటే వాట్ వన్ పర్సన్ క్యాన్ డూ ఇన్ ఏ వీక్ దే క్యాన్ డూ ఇన్ లెస్ దెన్ ఏ డే ఆర్ ఈవెన్ మోర్. సో అట్లా అయింది. బికాస్ ఆఫ్ విచ్ మనకి ఏమవుతుంది అంటే టు గెట్ సంథింగ్ డన్, ఒకటి బిల్డ్ చేయాలి అంటే సేమ్ థింగ్ బిల్డ్ చేయడానికి మనకు ఒక 3-4 years బ్యాక్ ఎంతమంది అయితే కావాలో, ఇప్పుడు అందులో లాట్ ఆఫ్ కేసెస్ లెస్ దెన్ 10th of what ఈజ్ రిక్వైర్డ్, రైట్? సో అట్లా మనకు ఉందన్నమాట. సో దానివల్ల మనకి ఏమవుతుంది అంటే లైక్ కంపెనీస్ డజంట్ నీడ్ దాట్ మెనీ పీపుల్. అంటే సేమ్ అదే డెవలప్ చేయడానికి అంతమంది అవసరం లేదు. ఇఫ్ యూ లుక్ అట్ ఒరాకిల్ 30,000 పీపుల్ని లే ఆఫ్ చేసింది. అట్లానే మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, మెటా అవ్వచ్చు, రైట్? ఇంకా చాలా కంపెనీస్ సైలెంట్ లే ఆఫ్ చేస్తున్నాయి. ఇవి జస్ట్ న్యూస్లోకి వస్తున్నాయి, న్యూస్లోకి రానివి చాలా కంపెనీస్ ఉన్నాయి బేసిక్గా. అట్లా మన ఇండియన్ ఐటీ కంపెనీస్ తీసుకున్న, రైట్? వాళ్ళ TCS తీసుకోండి, ఇన్ఫోసిస్ తీసుకోండి, వాళ్ళ హైరింగ్ ప్యాటర్న్స్ చూడండి. ఒకప్పుడు ఎట్లా ఉండేవి అంటే ఒక 3-4 years బ్యాక్ చూస్తే ఇయర్కి కంపెనీస్ అన్ని కలిపి లక్షల్లో ఎంప్లాయీస్ని హైర్ చేసుకునేవి. నెట్ ఇంటేక్, ఇప్పుడు నెట్ ఇంటేక్ చూస్తే చాలా కంపెనీస్కి నెగిటివ్ ఉంది, రైట్? అంటే కొత్తగా తీసుకోవట్లేదు, ఉన్నోళ్ళని కూడా తీసేస్తున్నారు. సో ఆ లెవెల్కి వచ్చింది, రైట్? సో మెయిన్ రీజన్ బీయింగ్ సాఫ్ట్వేర్ జస్ట్ యాజ్ ఎ స్కిల్ ఈజ్ నాట్ సఫిషియంట్, ఓకే? బికాస్ దట్ ఈస్ బీయింగ్ డన్ బై ఈ కోడింగ్ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో, కర్సర్ అవ్వచ్చు ఆర్ మనకు క్లౌడ్ కోడ్ అవ్వచ్చు, ఇట్లా నెంబర్ ఆఫ్ టూల్స్ ఇవి చేస్తున్నాయి, రైట్? సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. బట్ ఇది కాకుండా ఏంటి అంటే సాఫ్ట్వేర్తో పాటు మనకు ఒకటి కావాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది, అదొకటి కావాలి, రైట్? వన్ థింగ్ ఈస్ దట్ ఇఫ్ యూ హ్యావ్ దట్
along with the core skills, then you have a good chance of surviving in this. ఇప్పుడు మనం ఏ గురించి ఇంత మాట్లాడుతున్నాం. ఏ వరల్డ్లో ఇండియా చాలా టఫ్గా ట్రై చేస్తుంది కంపీట్ చేయడానికి. చాలా మంది ఏలో ఎక్స్పోజర్ తెచ్చుకుంటున్నారు. ఇఫ్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కానీ ఆస్పైరింగ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇప్పుడు ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారు కానీ ఇప్పటికీ ఏని ఇంకా సీరియస్గా తీసుకోపోతే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ థింగ్ వాళ్ళ చేతిలో ప్రాబ్లీ 4 years తర్వాత మేబీ ఒక డిగ్రీ ఉంటుందేమో. వాళ్ళ ఎగ్జామ్స్ అన్ని మంచిగా రాసుకుంటే ఒక డిగ్రీ వస్తుంది. ఎందుకంటే అసలు ఇప్పుడు వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి అంటే 4 years తర్వాత నేచర్ ఆఫ్ జాబ్సే మారిపోతున్నాయి చాలా వరకు. లాస్ట్ 1 weekలోనే నేను 2-3 న్యూస్ ఆర్టికల్స్ చూశాను. ఆ కంపెనీ ఎంటైర్ ఇండియన్ ఆఫీస్ని క్లోజ్ చేసింది. ఎంటైర్ ఇండియన్ ఆఫీస్, ఐ థింక్ ఇట్ హ్యాస్ like 150-200 employees in that Indian office. They're shutting down Indian office completely. ఒక స్మాల్ టీమ్ని యూఎస్లో ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు అంతే. ముందేంటి అంటే అంతమంది కావాల్సి వచ్చేది. అండ్ దే హ్యావ్ సెటప్ ఏ జీసీసీ హియర్, జీసీసీ అంటామా లేదా ఆఫ్షోర్ ఆఫీస్ అంటామా టు డూ ది డెవలప్మెంట్ వర్క్. ఇదంతా చేస్తున్నారు. ఇప్పుడు లాట్ ఆఫ్ ఇట్ క్యాన్ బీ ఆటోమేటెడ్, లాట్ ఆఫ్ ఇట్ క్యాన్ బీ లెవరేజ్డ్ యూజింగ్ ఏఐ. సో కాబట్టి అంతమంది అవసరం లేదు, అది అవుతూ ఉంది. సో ఐ థింక్ ఫస్ట్ థింగ్ ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇన్ టు ఎనీ ఫీల్డ్, అంటే ఇప్పుడు ఇక్కడ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అనే కాదు, మీరు సివిల్ ఇంజనీరింగ్ తీసుకోండి, మెకానికల్ తీసుకోండి, బయో సైన్సెస్ తీసుకోండి, ఎవ్రీ సింగిల్ ఫీల్డ్ ఏఐ తోటి అయితే ఇంపాక్ట్ అవుతుంది. ది అదర్ డే ఐ థింక్ లాస్ట్ వీక్ ఒక బయోసైన్సెస్ కంపెనీ, బయోటెక్ కంపెనీ ఫౌండర్తో మాట్లాడుతున్నాం. సో తను చెప్తున్నాడు ఈవెన్ డ్రగ్ డిస్కవరీ, న్యూ డ్రగ్స్ని ఐడెంటిఫై చేయాలి కదా. ఆ టైం ఒకప్పుడు ఎంతైతే ఉండేదో, అంటే ఒకప్పుడు 5 years 10 years ఈవెన్ లాంగర్ పట్టేది టు అక్కడ ఎసెన్షియల్లీ ఏమవుతుంది అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఒక 20,000 30,000 40,000 50,000 కాంపౌండ్స్ ఉంటాయి విచ్ మైట్ సాల్వ్ దట్ పర్టికులర్ ఆర్ క్యూర్ దట్ పర్టికులర్ డిసీజ్. సో వీళ్ళేం చేసేవాళ్ళు ఒక్కొక్కటి మాన్యువల్గా టెస్ట్ చేసి, ఒక్కొక్క డ్రగ్ని టెస్ట్ చేసి, ఎక్స్పెరిమెంట్ చేసి, ఇట్లా చేస్తూ ఆ రీసెర్చ్ చాలా టైం పట్టేది. ఇప్పుడు ఏంటి అంటే విత్ ఏఐ సిమ్యులేషన్స్ తోటి ఆ 30-40 కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో అన్నీ టెస్ట్ చేయక్కర్లేదు. విత్ ఏఐ దట్ 30,000-40,000 విల్ కమ్ టు మేబీ 1,000 or 2,000. వాటి వరకు మాన్యువల్గా ఇఫ్ యూ టెస్ట్ అండ్ సీ వెదర్ దట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్, అక్కడ సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి చేయొచ్చు. సో ఈవెన్ బయోటెక్లో కూడా దిస్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ, రైట్? సో ఈవెన్ ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నా, సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నా, ఎవ్రీ సింగిల్ ఫీల్డ్ ఈస్ గెటింగ్ డిస్రప్టెడ్. అంటే ఇప్పుడు ఇది ఓన్లీ ఏదో సిఎస్ ఆర్ ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్న వాళ్ళకి అన్నట్లు కాదు. ఎనీవన్, ఇఫ్ యు ఆర్ ఎనీవన్, లైక్ ఎంటైర్ వరల్డ్ ఈస్ బీయింగ్ ఇంపాక్టెడ్ విత్ దిస్. సో యూ నీడ్ టు హ్యావ్ సమ్ ఏఐ ఫ్లూయెన్సీ. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూస్తున్న ఒక 18-year-old ఈ ఏఐ వరల్డ్లో సర్వైవ్ అవుదాం అనుకుంటున్నాడు, ఆర్ హీ వాంటెడ్ టు డూ సంథింగ్ రియల్లీ బిగ్. వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి? ఐ థింక్ ఇక్కడ కావాల్సింది 2 things, రైట్? ఒకటి ఏఐలో ప్రొఫిషియన్సీ ఆర్ అప్స్కిల్, వాళ్ళు అప్స్కిల్ చేసుకోవడం, కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవ్వడము, దట్ ఈస్ వన్ థింగ్. ద సెకండ్ థింగ్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. దీన్నే మనం ఆంట్రప్రెన్యూరల్ స్కిల్స్ కూడా అంటూ ఉంటాము. అంటే సో ఒక ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లమ్ని క్రిటిసైజ్ చేయడము, ప్రాబ్లం లాగా చూసి కంప్లైంట్ చేయడం కాదు, దాన్ని ఒక ఆపర్చునిటీ లాగా చూడడం. ఓకే, రైట్? ట్రైంగ్ టు లుక్ అట్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ అండ్ ట్రైంగ్ టు సీ హౌ వన్ క్యాన్ సాల్వ్ ఇట్. ఎట్లా సాల్వ్ చేయొచ్చు, దీనికి మనం ఏం చేయొచ్చు, దీనికి ఎవరైనా ఆల్రెడీ ఏమైనా చేస్తున్నారా, ఇక్కడ దీనికి మార్కెట్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది ఏంటి, ఇట్లా డిఫరెంట్ వేస్లో థింక్ చేయడం బేసిక్గా ఫండమెంటలీ. దట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. సో ఈ 2 things అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నౌ లెట్స్ సే టేక్ ఏఐ. ఏఐ అనేది ఉంది అంటే హౌ టు గెట్ స్టార్టెడ్ ఇన్ ఇట్, రైట్ ఫ్రమ్ బేసిక్స్. అంటే ఇప్పుడు అందులో అసలు LLM అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఏంటి, అక్కడ ఫండమెంటలీ అది ఎట్లా వర్కౌట్ అవుతుంది, రైట్ ఫ్రమ్ దాట్ బేసిక్స్ టు అట్లీస్ట్ యాజ్ ఆన్ టుడే. అగైన్ ఇప్పుడు మీరు నన్ను ఒక 6 months కాదు, ఒక 3 months తర్వాత అడిగితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉండొచ్చు. సో బట్ యాజ్ ఆన్ టుడే అయితే రైట్ ఫ్రమ్ దాట్ బేసిక్స్ నుంచి అసలు ఏఐ ఏజెంట్స్ని బిల్డ్ చేయడం ఎట్లా, అక్కడ ఏజెంట్ లూప్స్ అంటాము, సో వాటిని కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేయడం ఎట్లా, ఇవన్నీ కూడా తెలుసుకుంటే దెన్ దే హ్యావ్ గుడ్ ఛాన్స్ ఆఫ్ స్టేయింగ్ రిలవెంట్ యాజ్ ఆన్ టుడే. ఓకే, రైట్? సో ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైమ్ అలాంగ్ విత్ దిస్, యాజ్ ఎ సెడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. అంటే ఒక ప్రాబ్లమ్ని, అంటే ఇట్స్ నాట్ ఎ స్కిల్, అంటే ఇదేదో బుక్ చదివితే వచ్చేది కాదు, ఒక మైండ్ సెట్. అంటే ఇప్పుడు సింపుల్ థింగ్, బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్ళాము, ఆడినప్పుడు అక్కడ ఏంటి అంటే కోర్టు ఫుల్ ఉంది, మనకు తెలియదు, 5 kilometers వెళ్ళాము, మళ్ళీ రిటర్న్ వచ్చాం. అట్లా కాకుండా ఇప్పుడు ఫ్రీ ఉందా లేదా అని చెప్పేసి చూసి, ఒక యాప్ ఉంటే యాప్లో అవైలబిలిటీ ఎప్పుడు ఉంది, ఏ టైంలో ఉంది అని చెప్పేసి చూసుకుంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బాగుంటుంది. అట్లా వచ్చింది ప్లేయో, ఇట్లాంటి యాప్స్ వచ్చాయి.
రైట్. So problem దాన్ని ఆల్ ఎలా ఆఫ్ solve దట్ చేస్తారు? హ్యావ్ కమ్ ఫ్రమ్ ఎ ప్రాబ్లమ్. అంటే 100 మందిలో 90 మంది అట్లే కంప్లైంట్ చేసుకుంటారు. But ఆ one ఒక్కళ్ళు who ఇద్దరు ఏం takes the చేస్తారు అంటే opportunity, ఓకే దీన్ని ఏదైనా చేయొచ్చా, మనం నేను ఫేస్ చేస్తున్నా అంటే నేను ఒక్కనే ఫేస్ చేస్తున్నానా, అందరూ వేరే వాళ్ళు face కూడా ఫేస్ చేస్తున్నారా అని చూసి ఓకే దీన్ని నేను ఏమైనా చేయగలనా, నాకు అంటే దీన్ని సాల్వ్ చేసే స్కిల్స్ నా దగ్గర ఉన్నాయా. ఇప్పుడు అంటే 100 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మనం. సో మనకు తగ్గట్టు మన స్కిల్స్కి రిలవెంట్గా మన పర్సనాలిటీకి తగ్గట్టుగా చూస్ చేసుకోవడం, డొమైన్ చూస్ చేసుకోవడము, అక్కడ వాటిని చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం మీరు చెప్పారు ఇందాక ఇదే క్వశ్చన్కి నేను 3 months తర్వాత ముందుగానే అడుగుంటే ద ఆన్సర్ వుడ్ బి డిఫరెంట్ అని. ఇప్పుడు ఇలా 3 monthsకి 4 monthsకి 6 monthsకి వరల్డ్ ఫాస్ట్గా చేంజ్ అయిపోతున్నప్పుడు ఒక బీటెక్ స్టూడెంట్ ఇప్పుడు వాడు జాయిన్ అవుతున్నప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి తన కెరియర్ని? బై ద ఫైనల్ ఇయర్ హీ షుడ్ ల్యాండ్ ఇన్ అ జాబ్. లాస్ట్ వీక్ ఐ వాజ్ ఇన్ ఐఐటి బాంబే డైరెక్టర్ ఆయన చెప్తున్నారు ఇట్లా రీసెంట్గా ఏమవుతుంది అంటే ఐఐటీస్ కూడా పేరెంట్స్ తోటి డ్యూరింగ్ ది అడ్మిషన్ ప్రాసెస్ వెన్ పేరెంట్స్ కమ్ టు క్యాంపస్కి వచ్చినప్పుడు ఇంటరాక్షన్స్ పెడుతున్నారు అనమాట. ఒకప్పుడు ఉండేవి కాదు, మా అప్పుడేం లేవు, బట్ ఇప్పుడు అవుతున్నాయి. సో ఒక పేరెంట్ అడిగారంట, మా అబ్బాయి మంచి ప్యాకేజ్ కొట్టాలంటే ఏం చేయాలి అని చెప్పేసి. దట్ షుడ్ నాట్ బి ద ఎండ్ గోల్. రైట్. దాన్ని గోల్గా పెట్టుకొని ముందుకి వెళ్దామని చూస్తే కష్టపడి అంటే చాలా కష్టం, మధ్యలోనే ఆగిపోతాం బేసిక్గా. అంటే ద గోల్ షుడ్ బి టు కంటిన్యూస్లీ ఇంప్రూవ్ ఎవ్రీడే. ఒక 1% ఇంప్రూవ్, యూ విల్ సీ ఎ కంప్లీట్లీ న్యూ పర్సన్ విత్ ఇన్ ఎ సింగిల్ ఇయర్. రైట్. ద డొమైన్ కుడ్ బి ఎనీథింగ్. ఇఫ్ యు ఆర్ ప్యాషనెట్ ఇన్ టెక్నాలజీ అది ఏ అవ్వచ్చు, ఆర్ ఇఫ్ యు ఆర్ ప్యాషనెట్ ఇన్ స్పోర్ట్స్ అదే ప్రాక్టీస్, ఆర్ ఇఫ్ యు ఆర్ ప్యాషనెట్ ఇన్ మ్యూజిక్ డూ దాట్. రైట్. అంటే అల్టిమేట్లీ ద థింగ్ ఈస్ దట్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ యూ షుడ్ పుట్ యువర్ 100% ఇన్ టు ఇట్ అండ్ ట్రై టు ఇంప్రూవ్ ఎవ్రీ సింగిల్ డే. రైట్. అంటే వచ్చామా, కాలేజ్ అయిపోయింది, క్లాసులకి వెళ్ళామా, క్లాసులో కూర్చొని ఫోన్లు చూసుకున్నామా, అవే సేమ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ అదే. రైట్. సో అట్లా కాకుండా యూ డూ సంథింగ్ ప్రొడక్టివ్. దట్ ఈస్ ద కీ. అంటే డైరెక్షన్ ఈస్ దట్. అక్కడి నుంచి మనకి ఏమవుతుంది అంటే ఇప్పుడు లెట్స్ సే కమింగ్ టు యువర్ ఆన్సర్, ఒక మంచి ప్యాకేజ్ కొట్టాలంటే ఏంటి అంటే ఇక్కడ మంచి ప్యాకేజ్ అంటే ఏంటి అంటే అది ఐఐటీస్కి ఎంఐటీస్లో చేసిన వాళ్ళు 1 crore ప్యాకేజ్ ఈజీగా ఎర్న్ చేస్తారు. పెద్ద పెద్ద హోర్డింగ్స్లో కూడా చూస్తుంటాం కదా. అలా ఒక ట్రెడిషనల్ కాలేజ్ నుంచి వచ్చిన అబ్బాయికి 1 crore ప్యాకేజ్ కొట్టాలంటే 3 things ఏం నేర్చుకోవాలి, ఏమి ఉండాలి? అంటే వై ఓన్లీ 1 crore? ఇప్పుడు మనకు మెటా తీసుకుంటే మెటా సూపర్ ఇంటెలిజెంట్ ల్యాబ్స్ ఓకే హైర్ చేశారు. ఎంత ఇచ్చారో గెస్ చేయండి. లైక్ వాళ్ళ టిపికల్ ఆఫర్ శాలరీ ఎంత పే చేశారు? 2-3 crores. 2-3 crores అనుకుంటున్నారా? ఐ థింక్ దే హ్యావ్ పెయిడ్ లైక్ 100 million. దట్స్ లైక్ 800-900 crores per annum. దిస్ ఈజ్ నాట్ ఫర్ వన్ ఇండివిజువల్, ఎవరో ఒక్కరికి వచ్చిందని కాదు. ఆ టీంలో 50 million వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, 100 million వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇండియన్స్ కూడా ఉన్నారు. అంటే వై ఓన్లీ లిమిట్ యువర్ సెల్ఫ్ టు 1 crore ఆర్ ఎనీథింగ్? ఇట్స్ నాట్ అబౌట్ ద సాలరీ అల్టిమేట్లీ. అంటే ఇప్పుడు నేను ఆ సాలరీ నేను ఒక 500 crore ప్యాకేజ్కి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు వర్క్ చేయలేదు. ఆ గోల్ పెట్టుకుని వెళ్తే అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా కాదనుకుంటా. ద పాయింట్ బీయింగ్ యూ పిక్ సంథింగ్ అండ్ యూ డూ మోర్ అండ్ మోర్ ఇన్ దట్. ఓకే. ఇప్పుడు ఆ పర్సన్ ఏంటి, తనకి ఏ ఇంట్రెస్ట్, సో అందులో తను యునో ఎన్నో ఇయర్స్ వర్క్ చేశారు, ఎన్నో ఇయర్స్ చదివారు, వర్క్ చేశారు, అండ్ దట్ హెల్ప్ హిమ్ టు గెట్ టు వేర్ హీ ఈస్ నౌ. That person whom I mentioned who got into Meta Super Intelligence Labs. And in the same way, like I don't want to talk about package, but I'll talk about the skills. Aim skills important. First thing is, you know, again, having that AI fluency is a must. అంటే నువ్వు ఏ పని చేస్తున్నా ఏఐని యూజ్ చేసి ఎట్లా లెవరేజ్ చేయొచ్చు. నువ్వు సింపుల్ ఈమెయిలే రాస్తున్నావు, ఓకే, నువ్వు రాసేదానికంటే ఒక 1%, 5%, 10% బెటర్గా రాయొచ్చు. రైట్. ఐ మీన్ ఐవ్ సీన్ దిస్, ఈవెన్ ఫిల్మ్ మేకర్స్ కూడా యూజ్ చేస్తున్నారు స్క్రిప్ట్ రైటింగ్ కి, యూజ్ చేస్తున్నారు. అదంతా ఏంటి అంటే ఒక 5% or 10%, less than 10% what people are using. The opportunity is way more bigger. The opportunity with which, you know, I mean, what you can do with AI is huge. ఏమేం చేయొచ్చు అనేది అక్కడ you need to go as deep as possible. That is a very, very important thing. That's where, అంటే ఇప్పుడు ఇవాళ రోజున as we speak, agentic AI, you know, is something that has a lot of opportunities. You building AI agents and automating things అవ్వచ్చు, అవి కంటిన్యూస్గా సెల్ఫ్ ఇంప్రూవ్ అవుతూ థింగ్స్ని బెటర్ చేస్తూ వెళ్ళడం అవ్వచ్చు. సో దట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కిల్. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఏజెంటిక్ AI ఈజ్ ఏ వన్ మస్ట్ స్కిల్ దట్ ఎవ్రీవన్ షుడ్ లెర్న్ టుడే. అంటే ఇప్పుడున్న వరల్డ్కి CGPA ఇర్రెలవెంట్ అయిపోయిందా? అంటే లైక్ CGPA 9 వచ్చిన పర్సన్కి సమ్మన్ ఈస్ వర్కింగ్ ఆన్ AI ఏజెంట్స్ కానీ ఈస్ ట్రైయింగ్ టు బిల్డింగ్ సంథింగ్, వీళ్ళిద్దరిలో హూ హ్యాస్ మోర్ లెవరేజ్? అంటే ఒక బేస్ లెవెల్. ఇప్పుడు కంపెనీస్, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, కంపెనీస్ ఏం చూస్తాయి అంటే ఇప్పుడు లెట్స్ ఒకటికి 6 grade ఉంది out of 10,
వాడు క్లాస్లో వాడు సిన్సియర్ కాదేమో అని చెప్పేసి అనుకుంటారు కొద్దిమంది. సీరియస్ కాదే. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక 7 పెడదాంలే కట్ ఆఫ్, 7 అబోవ్ ఉంటే మనం షార్ట్ లిస్ట్ చేద్దాం. ఇంకా అలానే అందరూ అని కాదు, ఆ పర్సంటేజ్ అలా చేసే వాళ్ళ సంఖ్య అయితే తగ్గుతుంది కంపెనీస్. బట్ వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ కంపెనీస్ హైరింగ్ బేస్డ్ ఆన్ స్కిల్స్. ఆ నెంబర్ అయితే ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టాక్ అబౌట్ ద కేస్ అట్ NIIT. లైక్ వీ హ్యావ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ డూయింగ్ ఇంటర్న్షిప్స్, పెయిడ్ ఇంటర్న్షిప్స్. వాళ్ళు కంపెనీస్కి వర్క్ చేస్తారు అండ్ కంపెనీస్ స్టైపెండ్ పే చేస్తాయి. కంపెనీస్ విచ్ ఆర్ పేయింగ్ లైక్ 20,000, 25,000, 15,000 డిఫరెంట్ స్టైపెండ్స్ అనమాట. అంటే ఇక్కడ ఏదో వీళ్ళు అప్లై చేస్తారు, కంపెనీ సెలెక్ట్ చేస్తుంది అని కాదు. దిస్ అన్ ఇంటర్వ్యూ ప్రాసెస్, దిస్ అ టెస్ట్, ఎవ్రీథింగ్ ఇదంతా క్లియర్ చేశాకనే వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు. ఇలా మనకు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇంటర్న్షిప్స్ చేస్తున్న వాళ్ళు. చాలా వరకు కాలేజెస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, నేను ఐ థింక్ దిస్ వాస్ అట్ ద బిగినింగ్ డేస్ ఆఫ్ నెక్స్ట్ వేవ్. అప్పుడు మల్టిపుల్ కాలేజ్కి విజిట్ చేసి టు ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్, టు అండర్స్టాండ్ వీటికి ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళం స్టూడెంట్స్కి, అండ్ మెంటర్ కూడా చేసేవాళ్ళం. అక్కడున్న ఎక్స్పోజర్ ఏంటి అంటే చాలా కాలేజ్లో నేను హైదరాబాద్ స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాను. మెజారిటీ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు ఇంటర్న్షిప్స్ అంటే నేను ఒక 5,000, 6,000 పే చేస్తా కంపెనీకి, కంపెనీ నాకు సర్టిఫికేట్ ఇస్తుంది దట్ వీడికి ఇట్లా ఎక్స్పీరియన్స్ ఇక్కడ వచ్చింది అని చెప్పేసి అది అనుకుంటున్నారు. అది రెజ్యూమ్లో అది అనుకుంటున్నారు. ఈవెన్ టుడే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, చాలా మంది స్టూడెంట్స్ అట్లానే అనుకుంటున్నారు. ఇంటర్న్షిప్ అంటే అట్లా కాదు, మనం కంపెనీస్కి వర్క్ చేస్తాం, కంపెనీ మనకు పే చేస్తుంది అని చెప్పేసి చాలా మందికి తెలియదు. రైట్, వెరీ వెరీ స్మాల్ పర్సంటేజ్ నో దిస్. సో అట్లా మనకు ఇంటర్న్షిప్స్ చేస్తున్నారు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. అండ్ అట్లానే కంపెనీ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు, రైట్? సో మనకి NIT స్టూడెంట్స్లో ఏంటి అంటే వీఆర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ కాల్డ్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్, ఇండస్ట్రీ గ్రేడ్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ మనం ఏంటి అంటే, సో ఇండస్ట్రీ నుంచి అంటే కంపెనీస్ని రీచ్ అవుట్ అయ్యి వీ విల్ బ్రింగ్ ది ప్రాజెక్ట్స్, రియల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్, అంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ని వీళ్ళతో బిల్డ్ చేస్తారు. అంటే ఇదేదో హైపోథెటికల్గా ఒక హ్యాకథాన్, ఒక సినారియో అన్నట్లు కాదు. రియల్గానే ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కంపెనీకి ఉంది. వీ విల్ పిక్ దోస్, విల్ బ్రింగ్ దోస్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అండ్ మినిమం ఒక 30,000 స్టైపెండ్ తోటి మనం స్టూడెంట్స్కి ఆఫర్ చేసేలాగా ఈ ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ అనేవి తీసుకొస్తున్నాం. ఎవరైతే మనకు స్టూడెంట్స్ ఉంటారో, ఇట్లా ప్రాసెస్ ఫినిష్ చేసుకుని అక్కడ వరకు వచ్చారో, సో ఇది మనము సెకండ్ ఇయర్ అయిపోయే లోపే స్టూడెంట్స్కి ప్లాన్ చేస్తున్నాం అనమాట, సెకండ్ ఇయర్ అవుతున్న స్టూడెంట్స్కి. సో వాళ్ళు ఇట్లా మినిమం 30,000 స్టైపెండ్ తోటి ఈ ప్రాజెక్ట్స్ కూడా చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇది పెద్ద స్కేల్లో ప్లాన్ చేసినప్పుడు ఒక కాలేజ్కి, ఒక ఇన్స్టిట్యూషన్కి ఎలా పాసిబుల్ అవుతుంది? మనకు ఇఫ్ యూ లుక్ అట్ ఆర్ కార్పొరేట్ రిలేషన్స్ టీమ్, అంటే చాలా అంటే కాలేజ్లో ఎట్లయితే ప్లేస్మెంట్స్ టీమ్ అంటూ ఉంటారో, సో మనకు కార్పొరేట్ రిలేషన్స్ టీమ్ అంటాం. సో వీళ్ళ సోల్ జాబ్ ఏంటి అంటే కంపెనీస్కి రీచ్ అవుట్ అవ్వడము, ఓకే, అండ్ వాళ్ళకున్న హైరింగ్ రిక్వైర్మెంట్స్, వాళ్ళు ఇప్పుడు ఎట్లాంటి టాలెంట్ని హైర్ చేస్తున్నారు, ఏ టెక్నాలజీస్లో హైర్ చేస్తున్నారు అని చెప్పేసి కనుక్కోవడం. దీనివల్ల 2 things వస్తాయి మనకు. ఒకటి, ఏవేవైతే కంపెనీస్ ఇప్పుడు ఇట్లాంటి ఇండస్ట్రీ గ్రేడ్ ప్రాజెక్ట్స్ ఇట్లా ఉన్నాయి, ఆర్ మన వాళ్ళే ప్రపోజ్ చేస్తారు, లైక్ ఇఫ్ యూ హ్యావ్ సో అండ్ సో ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ ఆర్ సంథింగ్, యూ కెన్ ప్యాకేజ్ ఇట్. ఇట్లా మా దగ్గర ఉన్నారు టాలెంట్, ట్రైన్డ్ టాలెంట్ ఉన్నారు అని చెప్పేసి కొద్దిమంది ప్రొఫైల్స్ కూడా షేర్ చేస్తారు. సో వాళ్ళ ప్రొఫైల్స్ చూస్తారు, వాళ్ళ కొద్దిమంది స్టూడెంట్స్ ఇంటరాక్ట్ కూడా అవుతారు కొద్దిమంది కంపెనీస్. దెన్ దే విల్ గెట్ మోర్ కాన్ఫిడెన్స్ దట్ ఓకే, లైక్ వాళ్ళు చేయగలరు, వాళ్ళకి చేయొచ్చు అని చెప్పేసి కాన్ఫిడెన్స్ వస్తుంది, మనకు ఇస్తూ ఉంటారనమాట. సో అలా మనకేంటి అంటే, ఐ మీన్ మన కార్పొరేట్ రిలేషన్స్ టీమ్ సైజే చూసుకుంటే ఇట్స్ క్లోజ్ టు లైక్ ఓవర్ 100+. ఓకే, రైట్? సో దట్ ఈస్ వన్ థింగ్. ఈ కాన్వర్జేషన్స్లో ఏంటి అంటే మనకు ఇంటెలిజెన్స్ కూడా వస్తుంది, అంటే ఏ టెక్నాలజీస్ ఎక్కువ రిలవెంట్ ఉన్నాయి, కంపెనీస్ ఏం యూస్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ మారుతుంది అంటున్నాం కదా, ఎట్లా మారుతుంది ఏంటి అనేది ఇక్కడ నుంచే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, రైట్? సో వాళ్ళు ఎలా టెక్నాలజీస్ని వాడుతున్నారు, వాళ్ళు ఏ స్కిల్ సెట్స్ మీద ఫోకస్ పెడుతున్నారు, ఇవన్నీ కూడా అర్థమవుతాయి. అండ్ దాన్ని మేము ఏంటి అంటే కరికులంలో అప్డేట్ చేస్తూ ఉంటాం. స్టూడెంట్స్ ఇప్పుడు ఓకే, మనం ఫస్ట్ ఇయర్లోనే ఇవి పెట్టాలి, బికాస్ కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్, అంటే లైక్ ఇది సూపర్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇయర్లోనే ఇది ఇంక్లూడ్ చేద్దాము, సెకండ్ ఇయర్లో ఇవి ఇంక్లూడ్ చేద్దాము, ఇట్లా అని చెప్పేసి మనం డెసిషన్స్ అనేవి తీసుకుంటాం యూజింగ్ దట్ ఇన్ఫర్మేషన్. ఇది అందరికీ తెలిసిన స్టాట్స్. ఇండియాలో ఎవ్రీ ఇయర్ 15 lakh ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అవుతారు, అందులో 90% ప్లేస్ అవ్వరు, ఓన్లీ 10% పీపుల్ ప్లేస్ అవుతారు. ఇది ఇప్పటి వరకు ఉన్న స్టాట్స్. ఇప్పుడున్న ఏ వరల్డ్లోని ఇంకా కాంపిటీషన్ ఇంకా టఫ్ అయితే, అంటే 10 మందిలో ఒకరికే ప్లేస్ అవుతున్నారంటే ఇప్పుడు 100 మందిలో ఒకరు ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? బికాస్ కోపం అవ్వకపోతే స్టూడెంట్స్ దానికి ఎక్స్పోజర్ తెచ్చుకొని నేర్చుకోకపోతే. ఐ థింక్ ఫండమెంటల్ ఇక్కడ మనకు
ద నేచర్ ఆఫ్ జాబ్స్, నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. జాబ్ అంటే జాబ్ ఈజ్ నాట్ ఏ రైట్ వర్డ్ ఏమో, ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు వాట్ ఈస్ ద టిపికల్ మోడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్? ఒక స్టూడెంట్ ఒక మేబీ డిగ్రీయో బీటెక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేస్తారు. చేశాక ఎవరైతే ఇంకా స్కిల్స్ కొద్దిగా రిలవెంట్గా బిల్డ్ చేసుకుంటారో వాళ్ళు వెళ్ళి ఒక కంపెనీలో జాబ్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్. ఐ థింక్ ఈ ఏదైతే స్టేటస్ కో ఉందో, ఈ దిస్ ఈస్ ద డిఫాల్ట్ థింగ్ లా ఉంది కదా, ఆ డిఫాల్ట్ అనేది మారుతుంది. ఓకే, డెఫినెట్లీ. అంటే లైక్ ఎలా I మారుతుంది? mean, probably in I don't know if this happens in 2 years or 4 years or 5 years, but this will change. అంటే ఎట్లా మారుతుంది అంటే ఇప్పుడు మనకు చూసుకుంటే ఇండియాలో లాట్ ఆఫ్ SMBs ఏంటంటే 7 crore పైగా SMBs రిజిస్టర్డ్గా ఉన్నాయి. స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్, మైక్రో స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ తీసుకుంటే MSMBs. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 7 crore పైగా ఉన్నాయి. అంటే ఇట్ కుడ్ బి యువర్ సూపర్ మార్కెట్, మన ఇంటి దగ్గర సూపర్ మార్కెట్ అవ్వచ్చు, మనకు హాస్పిటల్ అవ్వచ్చు, క్లినిక్ అవ్వచ్చు, రెస్టారెంట్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, ఇవన్నీ అవుతాయి బేసిక్గా. సో ఇప్పుడు చూసుకుంటే వీటిలో చాలా వరకు కూడా ఇవన్నీ కూడా డిజిటైజ్ అయ్యి లేవు. అంటే వాళ్ళ ఆపరేషన్స్ ఎట్లా చేస్తారు డే టు డే, వాళ్ళు ఏదైతే యూనో అక్కడ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, అక్కడ స్టాఫ్ ఉంటారో, అక్కడ ఏవైతే వర్క్స్ ఉంటాయో అవన్నీ చాలా వరకు ఇంకా ఏమంటారు, ఇంకా టెక్నాలజీ అడాప్ట్ చేసుకోలేదు. చాలా అన్ఆర్గనైజ్డ్గా ఉంది అండ్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోలేదు. టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటే వాళ్ళు చాలా ఈజీగా, చాలా యూనో బెటర్గా వాళ్ళ బిజినెస్ రన్ చేసుకోవచ్చు. బిజినెస్ ఆప్టిమైజ్ రైట్. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన NIETలో స్టూడెంట్స్కి బ్రేవ్ అనే ఒక కాంపిటీషన్ కండక్ట్ చేశాం. సో ఈ బ్రేవ్లో వాళ్ళు చేయాల్సిందే ఏంటి అంటే, వాళ్ళు ఈ స్మాల్ అండ్ మీడియం మైక్రో బిజినెసెస్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి వెళ్ళి ఇట్లా వాళ్ళ గురించి ఇంట్రడ్యూస్ చేసుకొని, ఇట్లా మేము సో అండ్ సో స్టూడెంట్స్, మేము ఇట్లా ఈ స్కిల్స్ అనేవి మాకున్నాయి. సో మీ బిజినెస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ, ఏమైనా యూనో ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఆర్ మీ బిజినెస్ ఇంప్రూవ్ చేయడానికి యూనో వీ క్యాన్ సాల్వ్ ఇట్ యూజింగ్ టెక్నాలజీ. సో మాకు ఏమైనా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉన్నాయా ఏంటి అని వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటారు అనమాట. ఆబ్వియస్లీ ఈ ఎంటైర్ ప్రాసెస్లో వాళ్ళు ఒక బై ప్రొడక్ట్ ఏంటి అంటే, ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇంతమందితో మాట్లాడతారో వాళ్ళ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ నెగోషియేషన్ స్కిల్స్ ఇవన్నీ పెరుగుతాయి. ఇదంతా ఇంకొక బై ప్రొడక్ట్. సో ఇట్లా చేస్తున్నప్పుడు ఏమైంది అంటే, మనకు ఒక టీమ్ ఒక హాస్పిటల్కి విజిట్ చేశారు. అక్కడ డాక్టర్తో ఇంటరాక్ట్ అయ్యారు. అంటే అదొక క్లినిక్ అండ్ హాస్పిటల్ టైప్ అనమాట. డాక్టర్తో ఇంటరాక్ట్ అయ్యాక డాక్టర్ చెప్పింది ఏంటి అంటే, అంతా బాగానే ఉందమ్మా, ఇక్కడ మనకు చూస్తే మాకు రిసెప్షనిస్ట్ ఉన్నారు కదా, సో ఆవిడకి తెలుగు వచ్చు, ఇంగ్లీష్ రాదు. రైట్. అండ్ మనకేమవుతుంది అంటే, ఇక్కడ కస్టమర్స్ ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతుంటారు. సో అప్పుడు ఇక్కడ స్లాట్ బుకింగ్ దగ్గర వాళ్ళు రిజర్వేషన్ చేసుకోవాలి అంటే, ఇట్లా క్లినిక్ వచ్చే ముందు ఇట్లా అక్కడ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది కాక ఒక్కోసారి తను లేట్గా వచ్చినా ఆర్ ఆ రోజు రాకపోయినా ఫోన్ అటెండ్ చేయడానికి ఎవరు ఉండట్లేదు. సో అదొకటి ఇబ్బంది అవుతుంది అని చెప్తే, అదొకటే ఉంది, మిగతా అంతా బాగుంది అని చెప్తే మన వాళ్ళు వెళ్ళారు. వెంటనే వాళ్ళు ఏవైతే స్కిల్స్ బిల్డ్ చేసుకున్నారో, రైట్, దాంతో యూజింగ్ AI దే హ్యావ్ బిల్ట్ యూనో ఏ సొల్యూషన్. ఏంటి అంటే అది వాయిస్ ఏజెంట్స్. అండ్ వాళ్ళు 3 లాంగ్వేజ్లో బిల్డ్ చేశారు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. అంటే సింపుల్గా ఈ వాయిస్ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే, ఒక కస్టమర్ ఇట్లా కాల్ చేశారు, ఇట్లా హలో అండి, నాకు ఇయర్ పెయిన్ ఉంది, డాక్టర్ ఉన్నారా అని చెప్పేసి అడుగుతారు. నార్మల్ ఏం అడుగుతారు, ఇయర్ పెయిన్ ఉంది, డాక్టర్ ఉన్నారా, ఎప్పుడు విజిట్ చేయొచ్చు అని అడుగుతారు. రైట్. చెప్తారు, ఈ డాక్టర్ ఉన్నారు, ఈ టైంకి ఉన్నారు, ఈ టైంకి మీరు రావచ్చు అన్నట్లు అపాయింట్మెంట్ ఇస్తారు. రైట్. సో ఇక్కడ ఏంటి అంటే, ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఇట్ సైడ్ క్లినిక్ సైడ్ నుంచి ఆ వాయిస్ ఏజెంటే మొత్తం మాట్లాడేస్తుంది. రైట్. హ్యూమన్ ఎవరు కూడా అవసరం లేదు. సో ఎందుకంటే ఇక్కడ వీళ్ళ అంటే ఇప్పుడు ఇక్కడ డాక్టర్ అవైలబిలిటీ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా దట్ AI ఏజెంట్ నోస్. రైట్. సో ఇట్లా పలానా 5 o'clockకి డాక్టర్ స్లాట్ ఖాళీగా ఉంది, బుక్ చేయమంటారా అని అడుగుతారు. ఓకే, వాళ్ళు కస్టమర్ బుక్ చేయండి, పేషెంట్ బుక్ చేయండి అని అంటే బుక్ చేసేసి ఒక SMS కూడా పంపిస్తారు, మీది కన్ఫర్మ్ అయింది ఈ టైంకి అని చెప్పేసి, మీరు ఇక్కడ ఫీ పే చేయొచ్చు, డాక్టర్ కన్సల్టేషన్ ఫీ అన్నట్లు లింక్ కూడా వెళ్తుంది. సో ఇట్లా వాళ్ళు బిల్ చేశారు. అండ్ బిల్ చేసినందుకు వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ ఫీ కూడా పే చేస్తున్నారు స్టూడెంట్స్కి. రైట్. సో ఇట్లా ఒక టీమ్ వీళ్ళు ఆల్మోస్ట్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఆఫ్ టైంలో 8 to 9 lakhs ఎర్న్ చేశారు. దిస్ ఈజ్ ఏ సింగిల్ టీమ్, ఒక టీమ్. అట్లా నెంబర్ ఆఫ్ టీమ్స్ ఎర్న్ చేస్తున్నారు మనకు. రైట్. ఆల్మోస్ట్ ఐ థింక్ అరౌండ్ 22 పైగా మనకు స్టార్టప్స్ ఆల్రెడీ యూనో ఎర్న్ చేస్తున్నాయి ఇట్లా రెవెన్యూ. డిఫరెంట్, కొన్ని టీమ్స్ 5 lakhs, కొన్ని టీమ్స్ 1 lakh, ఇట్లా డిఫరెంట్ అమౌంట్స్. రైట్. సో అల్టిమేట్లీ ఇక్కడ కీ థింగ్ ఏంటి అంటే, మనకు ఐ ఫీల్ not just me, I mean a lot of people have said this as well, experts who are in this. So nature of employment will shift more towards gig economy. Right. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఎట్లా అయితే మనకు ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ తీసుకుంటే
చాలా కంపెనీస్ కూడా ఇంకా అన్టచ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో టెక్నాలజీ ఆర్ డిజిటైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకు అంటే ఎస్ ఇండియాలో లాట్ ఆఫ్ ఐటీ వర్కర్స్ ఉన్నారు. 2000 నుంచి 2000 మొన్నటి వరకు కూడా చూసుకుంటే యూనో ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ఓవర్ 200 బిలియన్ ఐటీ ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉన్నాయి రీసెంట్గా కూడా. బికాస్ ఆఫ్ మనకి ఏదైతే డాలర్ ఆర్బిట్రేజ్ ఉంటుందో, అంటే సేమ్ సాఫ్ట్వేర్ని ఇండియాలో వేరే కంపెనీకి అమ్మేదానికంటే యూఎస్లో కంపెనీ వాళ్ళు ఎక్కువ పే చేస్తారు బికాస్ ఆఫ్ దట్ డాలర్, రైట్? సో బికాస్ ఆఫ్ విచ్ మనకి ఏంటి అంటే వీళ్ళు ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా యుఎస్ కంపెనీస్కి, యుఎస్ బిజినెసెస్కి బిల్ చేస్తున్నారు, అవి డిజిటైజ్ అవుతున్నాయి. ఇండియాలో దానికి ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. బట్ ఈ ఏఐ ఇప్పుడు రీసెంట్గా ఏవైతే ఏఐలో అడ్వాన్స్మెంట్స్ అవుతున్నాయో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆ కాస్ట్ ఆర్బిట్రేజ్ అనేది పోయింది. నో బిల్డింగ్ ఈజ్ చీప్, బిల్డింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ చీప్, ఇట్స్ నాట్ దట్ కాస్ట్లీ ఎనీమోర్. సో బికాస్ ఇట్ ఈస్ చీప్, వీళ్ళు ఏం చేయొచ్చు అంటే మంచిగా ఈజీగా బిల్డ్ చేసేసి ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ స్కిల్స్ you can build it and you can give it to a business, you can solve, you can pick a problem of a business, build it and do it. So I think this is going to be the future. ఎట్లా ఉంటుంది అంటే ప్రాబ్లీ జస్ట్ లైక్ ఇప్పుడు మనకు ఉబర్ తీసుకున్నా, స్విగ్గీ తీసుకున్నా, అక్కడ ఎట్లా ఉంటుంది ఉబర్లో లెట్స్ సే అక్కడ గిగ్ ఎకానమీలో తీసుకుంటే వాళ్ళకి ఎప్పుడైతే కావాలో ఆ టైంలోనే క్యాబ్ రన్ చేసుకుంటారు, క్యాబ్ డ్రైవ్ చేస్తారు. అండ్ కావాలంటే వాళ్ళకి వాళ్ళ ఎబిలిటీని బట్టి మల్టిపుల్ యాప్స్లో యాక్టివ్గా ఉంటారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఏంటి అంటే దెర్ విల్ బీ లాట్ ఆఫ్ లైక్ ఆపర్చునిటీస్, గిగ్స్ అంటాము, ఆపర్చునిటీస్ అంటాం. సో వాళ్ళు మార్నింగ్ లేవగానే ఇక్కడ చూసుకుంటారు స్క్రీన్ మీద, ఓకే ఇక్కడ ఇవాళ ఈ 10 ఓపెన్ ఉన్నాయి, సో ఐ వాంట్ టు డూ దీస్ 2, ఈ 2 చేస్తాను ఇవాళ అని చెప్పేసి వాళ్ళు టేకప్ చేస్తారు. అండ్ దెన్ దానికి ఎంత పే చేస్తారు, ఎప్పటి వరకు దాని డెడ్ లైన్ ఏంటి, మొత్తం అక్కడ చూసుకుంటారు, వాళ్ళకి నచ్చినవి పిక్ చేసుకుంటారు. సో ఐ థింక్ ఫ్యూచర్ ఈజ్ మోర్ గోయింగ్ టు బి one person, one individual doing lot of things rather than big teams. గాట్ ఇట్. ఇప్పుడు ఇలాంటి ప్రోడక్ట్స్ బిల్డ్ చేయాలంటే పీపుల్ ఇప్పుడు టెక్స్ అవి బాగా కావాలి, ఏ బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాడ్ కానీ జీపీటీ కానీ ఏం చూసినా కూడా ఇవన్నీ టోకెన్స్ అయిపోయాయి. మంత్లీ $20 పే చేసినా కూడా ఫాస్ట్గా ఎక్స్పైర్ అయిపోతుంది. ప్రాపర్గా గంట వాడితే ఎక్స్పైర్ అయిపోతుంది మంత్లీ మొత్తం. ఈవెన్ $100 వాడినా ఒక 2-3 వాడామని ఒక 2-3 అవర్స్లో అయిపోతుంది. సో ఇంత టోకెన్ సిస్టమ్ ఇంత అంటే ఏ ఎఫర్డబుల్ రేంజ్లో లేనప్పుడు హౌ కెన్ అ నార్మల్ స్టూడెంట్ ఎఫర్డ్ ఏ కెన్ లెర్న్ ఏ? సింపుల్ ఇక్కడ ఫస్ట్ చాలా మందికి టోకెన్స్ అంటే ఐడియా ఉండదు. సింపుల్ ఇక్కడ టోకెన్ అంటే ఏంటి అంటే మనం ఒక ప్రాంప్ట్ ఎంటర్ చేసాము, ఒక వర్డ్ ఉంటుంది కదా, ఇట్స్ పార్ట్ ఆఫ్ ఏ వర్డ్ అనుకోవచ్చు. వర్డ్లో ఒక ఫ్రాక్షన్ సింపుల్గా మాట్లాడుకుంటే, ఆర్ ఇంకా అది కూడా వదిలేస్తే ఒక వర్డ్ ఒక టోకెన్ అనుకోవచ్చు, టూ మచ్ సింప్లిఫై చేస్తే, రైట్? ఇప్పుడు మనం లెట్స్ ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాము, ఆర్ ఒక పీడిఎఫ్ క్రియేట్ చేయాలి, ఆర్ ఏదో ఒకటి చేయాలి అనుకుంటే మనకేమవుతుంది అంటే మోర్ అండ్ మోర్ ఇన్పుట్ సైజ్ పెరిగినా, అవుట్పుట్ సైజ్ పెరిగినా కానీ మనకేమవుతుందంటే ఎక్కువ టోకెన్స్ కన్జ్యూమ్ అవుతాయి, టూ మెనీ టోకెన్స్ కన్జ్యూమ్ అవుతాయి, రైట్? సో దిస్ ఈస్ వన్ ఇష్యూ దట్స్ దేర్ రైట్ నౌ. ఇండియానే కాదు, అక్రాస్ ద కంట్రీ, అక్రాస్ ద వరల్డ్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎవరికైతే యాక్సెస్ ఉందో ఈ గుడ్ మోడల్స్, పవర్ఫుల్ మోడల్స్కి యాక్సెస్ ఉందో వాళ్ళు ఇంకా ఈ ఏలో స్ట్రాంగ్ అవుతున్నారు, లేని వాళ్ళు ఇంకా వీక్ అయిపోతున్నారు. సో ఏ డివైడ్ అనేది జరుగుతుంది ఆల్రెడీ, రైట్? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే NIIT స్టూడెంట్స్ కోసం ఏం చేస్తున్నాం అంటే వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ అలొకేటింగ్ ఏ 100 crore ఫండ్ ఫర్ ఆఫరింగ్ టోకెన్స్ టు స్టూడెంట్స్. ఇంట్రెస్టింగ్. సో ఇక్కడ ఏం చేస్తాము అంటే వీ విల్ పిక్ ది బెస్ట్ మోడల్స్. అంటే ఇప్పుడు రీజనింగ్ కి ఒక సెట్ ఆఫ్ మోడల్స్ బాగుంటాయి, కోడింగ్ కి ఒక సెట్ ఆఫ్ మోడల్స్ బాగుంటాయి. సో ఫర్ డిఫరెంట్ టాస్క్స్, నేచర్ ఆఫ్ టాస్క్ బట్టి ఏ మోడల్స్ బాగుంటాయో విల్ పిక్. అండ్ వాట్ వీ విల్ డూ ఇస్ వీఆర్ అలొకేటింగ్ 100 crore ఫండ్ ఫర్ దిస్. సో దీంతో ఏంటి అంటే స్టూడెంట్ ఒక 4 year మన దగ్గర నేర్చుకుంటున్నప్పుడు అరే మళ్ళీ నేను ఇది బిల్డ్ చేయాలి అంటే నాకు ఈ పర్టికులర్ మోడల్ కావాలి, ఇది బిల్డ్ చేయాలంటే ఆ మోడల్ కావాలి అని చెప్పేసి మళ్ళీ పే చేయాలా అని చెప్పేసి ఏమవుతుంది అంటే చాలా వరకు చూస్తే దో అంటే ఫర్ సమ్ పీపుల్ దే మైట్ ఎఫర్డ్ ఇట్, ఓకే, సమ్ పీపుల్ మే నాట్ బి ఏబుల్ టు ఎఫర్డ్ ఇట్. సో ఎఫర్డ్ చేయలేని వాళ్ళకి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఎఫర్ట్ చేసే వాళ్ళు కూడా ఎట్లా ఆలోచిస్తారు అంటే అరే ఇది ఎందుకులే, అక్కడ చీపర్ ఆల్టర్నేటివ్ ఉంది కదా. అంటే జస్ట్ ఇమాజిన్ లైక్ చాలా యాప్స్ ఉంటాయి, బట్ అవుట్పుట్ చాలా యాప్స్ ఉంటాయి, చాలా లెట్స్ ఇవి ఉంటాయి. సో అక్కడ ప్రో వర్షన్ ఆఫ్ యాప్స్ ఉంటాయి, అది ఇంకా బెటర్గా ఉంటాయి. బట్ అక్కడ వాడు ఒక $100 ఛార్జ్ చేస్తానా, 99 rupees ఛార్జ్ చేస్తున్నానా, ఎందుకులే ఫ్రీ వర్షన్ ఉంది కదా అని చెప్పేసి ఆ మైండ్ సెట్ వస్తుంది కదా. ఇవన్నీ కీ రోల్స్ ప్లే చేస్తాయి ఆ మోడల్స్ బెంచ్ మార్క్స్లో ఎట్లా పర్ఫామ్ చేయడానికి. సో దెర్ విల్ బి ఎ క్లియర్ డిఫరెన్స్. ఎంట్రీ లెవెల్ మోడల్స్కి, పవర్ఫుల్ మోడల్స్కి క్లియర్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ స్టూడెంట్స్కి అది తెలియదు కదా, రైట్? ఇది ఫ్రీ ఉంది కదా, ఇది వాడేద్దాం అనుకుని వాడేస్తారు, రైట్? సో అందుకని మనం ఏంటి అంటే వీ హావ్ అలొకేటెడ్ దిస్ సో దట్
వాళ్ళు తర్వాత లెర్నింగ్లో ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు, లెర్నింగ్ ఎఫెక్ట్ అవ్వకూడదు, ఇంపాక్ట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్. యా. ఇప్పుడున్న ఏ వరల్డ్ కానీ ఇప్పుడున్న ఎంటైర్ ఫాస్ట్ మూవింగ్ వరల్డ్కి 2040 కూడా స్టూడెంట్స్ రిలవెంట్గా ఉండాలి అని అంటే ఎలాంటి 3 స్కిల్స్ నేర్చుకోవాలి? నాట్ 2040, 2035 అని చెప్పినా కానీ, ఐ మీన్ సి వన్ థింగ్ ఈస్ లెర్నింగ్ టు లెర్న్ అంటే కంటిన్యూస్గా కొత్త థింగ్స్ని నేర్చుకునే కెపాసిటీ, నేర్చుకునే ఎబిలిటీ, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ యూ నీడ్. బికాస్ అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఒక 20 years బ్యాక్, 25 years బ్యాక్ టైప్ రైటర్ అనే రోల్ కూడా ఉంది, దానికి పే కూడా చేసేవాళ్ళు, దానికి కోర్సులు డబ్బులు ఇచ్చి నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రిలవెంట్ అంటే రిలవెంట్ కాదు. సో నో వన్ నోస్ హౌ ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు బి. అంటే ఒక 5 years తర్వాత ఎట్లుంటుంది, 10 years తర్వాత ఎట్లుంటుంది అనేది ఎవరికి తెలీదు. ఎవరైనా చెప్తున్నా దట్స్ జస్ట్ బిఎస్. సో పాయింట్ బీయింగ్ ఇక్కడ మనకేంటి అంటే లెర్నింగ్ టు లెర్న్ అనే స్కిల్ ఏదైతే ఉందో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు అంటే ఇప్పుడు ఇవాళ ఏఐ అని వచ్చింది, ఇప్పుడు ఇవాళ ఏజెంట్కి ఏఐ ఉంది, రేపు అది ఫిజికల్ ఏఐ అవ్వచ్చు, ఆర్ ఇట్ కుడ్ బి సంథింగ్ ఎల్స్ యాజ్ వెల్, వేరేదైనా అవ్వచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ ఓపెన్ టు లెర్న్, నేను ఓకే రేపు ఇది కొత్త థింగ్ వచ్చినా కానీ నేను నేర్చుకోగలను, నేను ఎఫర్ట్స్ పెడతాను అని ఓపెన్గా ఉంటే దెన్ యూ విల్ పుట్ సమ్ ఎఫర్ట్స్, అటువైపు కొన్ని అడుగులు వేస్తాం. అట్లా కాకుండా అరే నేను ఇంత కష్టపడ్డాను, నేను స్కూల్ చదివాను, ఇంటర్ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, ఒక జాబ్కి వెళ్ళా, ఇంకా చాలు నేను ఇట్లనే ఉంటా అని అనుకుంటే ఇట్ విల్ బి డిఫికల్ట్. ఈ సెగ్మెంట్లో కొనాల్సి ఏం చెప్తారంటే వరల్డ్ ఇంత ఫాస్ట్గా రన్ అవుతుంది, ఎవరైనా స్టూడెంట్ అయినా అవని, ప్రొఫెసర్ అవని, పేరెంట్ ఎవరైనా కూడా ఏదైనా స్కిల్ కానీ రాలేనిది మనకి ఏమైనా ఉంది అని అంటే నెక్స్ట్ 24 hours కానీ నేర్చుకునే ఎబిలిటీ నీకు లేకపోతే మాత్రం ఈ వరల్డ్తో కంపీట్ చేయలేవు. 24 hours పడుకోకుండా 24 hours నేర్చుకుంటేనే ఈ వరల్డ్తో మనం కంపీట్ చేయగలం అని చెప్పి చాలా మంది భయపడిపోతారు అది చెప్తే. రైట్. ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే విల్ ఏ టేక్ మై జాబ్? ఇది అందరికీ కామన్ క్వశ్చన్. బికాజ్ ఇప్పుడు వరల్డ్ అరౌండ్ ఏం జరుగుతుందో చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఉన్న కామన్ క్వశ్చన్ ఏదైనా జాబ్ తీసేసుకుంటుందని. మీరు దీన్ని ఆన్సర్ చేయకముందు, బికాజ్ మీరు చాలా మందితో మాట్లాడుతున్నారు, చాలా ఇండస్ట్రీని చూస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్కి తెలియంది ఈ ఏ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది యాక్చువల్లీ అంటే ఇప్పుడు ప్రెసెంట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ దట్స్ ఏజెంటిక్ ఏఐ, వేర్ యూ బిల్డ్ ఏజెంట్స్, ఏజెంట్ ఇన్ ద అండ్ ఏజెంట్ లూప్స్ అంటాము బేసిక్గా. ఎసెన్షియలీ యూ బిల్డ్ ఎ సర్టైన్ ఏజెంట్ దట్ విల్ సెల్ఫ్ ఇంప్రూవ్ అనమాట. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు LLMs ఉన్నాయి, LLM ఇస్ లైక్ ఏ మైండ్, అవును, ఓకే, ఇట్స్ లైక్ ఏ బ్రెయిన్. సో ఇఫ్ యూ ఆస్క్ సంథింగ్ ఇట్ విల్ ఆన్సర్. అంటే లైక్ చాట్ జీపీటీ అవ్వచ్చు, క్లౌడ్ అవ్వచ్చు, ఈ మోడల్స్ ఏవైతే ఉన్నాయో. బట్ ఏజెంట్ ఈజ్ లైక్ ఏజెంట్ క్యాన్ టేక్ యాక్షన్ యాజ్ వెల్. వాయిస్ ఏజెంట్ తీసుకోండి, లెట్స్ టేక్ ఏ వాయిస్ ఏజెంట్. సో వాయిస్ ఏజెంట్ ఏం చేస్తుంది, లెట్స్ సే యు ఆర్ ఏ స్మాల్ అండ్ మీడియం బిజినెస్. ఇప్పుడు నీకు యూ మైట్ హ్యావ్ టు హ్యాండిల్ ఏ మొబైల్ నెంబర్ అండ్ గూగుల్ మ్యాప్స్ ఆర్ సమ్వేర్ వేర్ నీకు లొకేషన్ ఇదా ఎక్కడ అని చెప్పేసి ఒక లొకేషన్ అర్థం కాకపోతే దే మైట్ కాల్ యూ, ఆర్ లెట్స్ ఏ అపాయింట్మెంట్ ఇఫ్ ఇట్స్ ఏ క్లినిక్, ఆర్ ఇఫ్ ఇట్స్ ఏ సంథింగ్ లైక్ ఏ స్పా, ఆర్ ఇఫ్ ఇట్స్ సంథింగ్ లైక్ ఏ హాస్పిటల్. కస్టమర్స్ కాల్ చేసి ఉంటాయి అవి చేస్తుంటారు కదా. సో దోస్ వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ బిల్డ్ ఏ వాయిస్ ఏజెంట్ వేర్ లైక్ ఇప్పుడు కస్టమర్ కాల్ చేస్తాడు, కాల్ చేశాక ఆటోమేటిక్గా యూ నీడ్ నాట్ హ్యావ్ టు ఆన్సర్ ఇట్ మాన్యువల్లీ. ఇఫ్ యూ బిల్డ్ ఏ వాయిస్ ఏజెంట్, కస్టమర్ అడిగిన క్వశ్చన్ బట్టి లైక్ ఆన్సర్ అనేది చేస్తుంది. ఇఫ్ ఇట్స్ ఎ న్యూ క్వశ్చన్ ఇట్ మైట్ నాట్ ఆన్సర్, రైట్? అండ్ బేస్డ్ ఆన్ ద కాన్వర్సేషన్, ఓకే నెక్స్ట్ టైం ఈ క్వశ్చన్ అడిగితే ఇలా చెప్పాలి అని కూడా ఇట్ విల్ ఆటోమేటిక్లీ అప్డేట్ ద మెమరీ. ఓకే, రైట్? సో అంటే మెమరీ అనేది కూడా ఉంటుంది ఏజెంట్స్కి. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు ఇది ఇన్పుట్ ఇస్తే ఇది అవుట్పుట్ ఇవ్వాలి అన్నట్లే కాదు, స్టాండర్డ్ ఇట్లా అన్నట్లు కాదు, రూల్ బేస్డ్ ఏం కాదు. సో అట్లా మనకు ఏజెంట్స్ అనేవి ఉంటాయి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ అట్ రైట్ నౌ. ఏజెంట్స్ చాలా మంది ఇప్పుడు లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్, ఇప్పుడు సింపుల్గా మాట్లాడుకుంటే ఇప్పుడు లాట్ ఆఫ్ అప్లికేషన్స్, లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇస్ బీయింగ్ బిల్ట్ బై కోడింగ్ ఏజెంట్స్. ఓకే, అవి ఇప్పుడు మనకు క్లౌడ్ కోడ్ అంటామా ఆర్ కర్సర్ అంటామా, వీటితోటే బిల్డ్ అవుతున్నాయి. బట్ వన్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్ బియాండ్ ఈజ్ మనకు నెక్స్ట్ రాబోయేది ఏంటి అంటే ఫిజికల్ ఏఐ. సో వాట్ ఈస్ ఫిజికల్ ఏఐ? ఫిజికల్ ఏఐ అంటే యూ పుట్ ఏఐ ఇంటూ మెషిన్స్, అంటే మెషిన్స్ని ఇంటెలిజెంట్గా చేయడం. సో మనకు ఇప్పుడు వీ హ్యావ్ బీన్ సీయింగ్ టెస్లా ఆటో పైలట్ కార్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. సో యూ డోంట్ నీడ్ ఏ డ్రైవర్, జస్ట్ ఒక డెస్టినేషన్ మనం ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ నావిగేట్. ఏమైనా మధ్యలో ఏమైనా ఆబ్స్టకిల్ వచ్చినా ఇట్ విల్ స్టాప్, ఇట్ విల్ నో హౌ టు గో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. బికాస్ అక్కడ ఇన్పుట్స్ ఏంటి అంటే
సెన్సార్స్ ఉంటాయి, కొన్నిటికి లైడాస్ అని ఉంటాయి, ఇట్లా డిఫరెంట్ టెక్నాలజీస్ కంట్రీస్లో ఆల్రెడీ వాడుతున్నారు. చైనాలో వాడుతున్నారు, యూఎస్లో కూడా సిలికాన్ వ్యాలీ అండ్ మల్టిపుల్ ఏరియాస్లో వాడుతున్నారు, రైట్? సో దే ఆర్ బీయింగ్ యూస్డ్. ఇట్ ఈస్ ఆల్ వన్ పార్ట్. బట్ ఇది కాకుండా మనకి ఏంటి అంటే, లెట్స్ సే ఇఫ్ యూ పుట్ AI ఇంటూ డ్రోన్స్, ఆటోనమస్ డ్రోన్స్ అంటారు. సో ఈవెన్ దాట్, ఆర్ లెట్స్ సే ఇప్పుడు మనకు ఇక్కడ ఇండియాలో ఇంకా రాలేదు కానీ ఇన్ సమ్ ఫారిన్ కంట్రీస్ ఇట్స్ ఆల్రెడీ దేర్, వేర్ ఇంట్లో మెయిడ్స్ కాకుండా లెట్స్ సే ఇఫ్ ఐ వాంట్ యునో టు గెట్ దట్ బుక్ ఆర్ వాటర్ తీసుకురావాలి, సో ఐ మీన్ దెర్ ఆర్ రోబోట్స్ యునో యాజ్ హౌస్ హెల్ప్ విచ్ డూ దట్. సో ఇంట్రెస్టింగ్. యా, నేను ఇది చాలా ఎక్కువ చూస్తాను అనమాట. ఎవరైనా ఒక ఏ రిలేటెడ్ కాంటెంట్ చేసిన వాళ్ళు వచ్చి జాబ్స్ పోతాయి, ఇలా అవుతుంది అలా అవుతుంది అన్నప్పుడు పీపుల్ ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో మార్కెట్ కండిషన్ మీకు తెలియదు అని కమెంట్స్లో చాలా పెద్ద డిబేట్ అవుతుంది. ఐ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. చాలామంది ఏమంటారంటే డెవలపర్స్ని రీప్లేస్ చేసేస్తారు, బట్ ఒక డెవలపర్ కోడ్ రాసిన తర్వాత సీనియర్ మేనేజర్ ఎవ్రీ కోడ్ని లైన్ టు లైన్ చెక్ చేస్తారు, చెక్ చేసిన తర్వాత కోడ్ని రన్ చేస్తారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ, భయపడద్దు అని కమెంట్స్లో డిబేట్ అవుతుంది. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? see ultimately లైక్ యూ కెన్ టెల్ ఎగ్జాక్ట్లీ కంపెనీ లెవెల్లో ఏం జరుగుతుంది మీరు చూసి? see ఒక్కటే ఏంటి అంటే అగైన్ see ఒక కోడ్ ఇప్పుడు ఏ రాసాక డైరెక్ట్లీ బ్లైండ్గా ఎవరు పుష్ చేయట్లేదు, రైట్? దట్స్ నాట్ హ్యాపెనింగ్. బట్ అగైన్ దెర్ ఆర్ గార్డ్ రైల్స్, ఎవాల్స్ అంటారు. అంటే ఇప్పుడు ఒకటి కోడ్ ఏ జనరేట్ చేసింది అంటే వాట్ ఎవర్ ఏ హ్యాస్ గివెన్ అవుట్పుట్ ఉంది అంటే అది గివెన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి రిలవెంటా కాదా, మల్టిపుల్ చెక్స్ ఇవన్నీ చేస్తుంది. ఎవాల్స్ అంటాం దాన్ని బేసిక్గా, రైట్? ఏ ఎవాల్స్ అంటాం. సో అవన్నీ ప్రాపర్గా పెట్టుకుంటే రివ్యూయింగ్ పార్ట్ వుడ్ బికమ్ మచ్ ఈజియర్. అంటే అంత టైం పట్టదు, రైట్? ఆ గార్డ్ రైల్స్ ఇవన్నీ లేకపోతే అప్పుడు రివ్యూయింగ్ వుడ్ టేక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, లాట్ ఆఫ్ టైమ్, అండ్ అక్కడ యూనో క్వాలిటీ కోడ్, అన్క్వాలిటీ కోడ్, లో క్వాలిటీ కోడ్ ప్రొడక్షన్లోకి షిప్ అయ్యే ఛాన్స్ ఉంది, రైట్? సో ఒకటి అగైన్ రివ్యూ చేయాలా అంటే చేయాలి, మొత్తానికి బ్లైండ్ గేమ్ లైక్ పుష్ చేయలేము. బట్ ద టైమ్ ఇట్ టేక్స్ ఓవరాల్గా తీసుకుంటే ఓవరాల్ ప్రొడక్టివిటీ హ్యాస్ డెఫినెట్లీ ఇంక్రీజ్ మల్టీఫోల్డ్. దట్ ఈస్ దేర్, ఓకే, రైట్? అగైన్ రివ్యూకి వీటికి కావాలి, ఇట్స్ నాట్ దట్ ఇట్స్ నాట్ నీడెడ్. బట్ ఓవరాల్ ఇఫ్ యూ లుక్ అట్ యాజ్ ఎ పిక్చర్, లెట్స్ టేక్ ఎ సింపుల్ అప్లికేషన్. ఏదైనా అప్లికేషన్ ఉంది, లెట్స్ సే మనకు జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్, యూట్యూబ్ లాంటి అప్లికేషన్ ఉంది. యూట్యూబ్లో చాలా ఫీచర్స్ ఉంటాయి, వందల ఫీచర్స్ ఉంటాయి, అండ్ స్కేల్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి చాలామంది ఇంజనీర్స్ ఉంటారు ఆ స్కేల్ మేనేజ్ చేయడానికి వీటన్నింటికి. బట్ లెట్స్ టేక్ ఎ సింపుల్ అప్లికేషన్ లైక్ యూట్యూబ్. అట్లాంటిది చేయాలి అంటే ముందు ఎంతమంది అయితే కావాలో ఇప్పుడు ప్రాబబ్లీ 1/10 ఆఫ్ దట్ ఆర్ ఈవెన్ లెస్ సరిపోతారు ఇప్పుడు బిల్డ్ చేయాలి అంటే. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ దిస్ ఈస్ ద డౌన్ సైడ్, అదైతే క్లియర్. బట్ ఇక్కడ కొన్ని ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. యాజ్ ఐ వాజ్ సేయింగ్, లైక్ ఇప్పుడు డాలర్ ఆర్బిట్రేజ్ వల్ల ఏంటి అంటే మనకు పీపుల్ యూస్ టు ఎక్స్పోర్ట్ సాఫ్ట్వేర్ అండ్ అంతా. ఇప్పుడు ఏంటి అంటే బిల్డింగ్ హ్యాస్ బికమ్ సో చీప్. అంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే 10 మంది అవసరం లేదు, 10 మంది డెవలపర్స్ అవసరం లేదు నాకు. వన్ గుడ్ guy who knows these tools, who knows how to use this stuff, and basics ఉన్నాయి, fundamentals ఉన్నాయి తన దగ్గర. సో he can get it done, he or she can get it done by himself, చేయగలవచ్చు. ఎగ్జాక్ట్లీ ఒక 2 years బ్యాక్ ఇప్పుడు మనం ఏజెంట్స్ గురించి, ఫిజికల్ ఏ గురించి మాట్లాడుతున్నాం. ఎగ్జాక్ట్లీ 2 years బ్యాక్ ఇండియాలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వాజ్ వెరీ బిగ్ స్కిల్. అంటే అది టు బి ఆనెస్ట్ ఇట్స్ ఏ హైప్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ ఏ క్లియర్లీ. ఇప్పుడు ఏ వరల్డ్ ఒక స్టూడెంట్కి వాట్ ఈస్ ద హైప్ యాక్చువల్? ఇప్పుడు రేపు ఏజెంట్ కూడా హైప్ అవ్వచ్చు, బికాస్ ఎవడైనా ఏజెంట్ బిల్డ్ చేయడం ఒక సింపుల్ టూల్. లైక్ హర్ ఇండియన్ గైస్ హౌ ఎమర్జెంట్ ఏ బిల్డ్ చేశారో ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద వెబ్సైట్స్ ఏదైతే చాలా సింపుల్ గా బిల్డ్ చేస్తున్నారు. అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇండియా నుంచి బెంగళూరు నుంచి ఒక స్టార్ట్అప్ బిల్డ్ చేస్తారు కాల్డ్ ఎమర్జెంట్ ఏ. ఇండియాలో ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్ కైనా ఈజీగా ఒక యాప్ బిల్డ్ చేసుకోవచ్చు అంటే ఇట్స్ రియల్లీ హ్యాపీ థింగ్. అంటే లైక్ దేర్ ఇస్ నో హైప్ దేర్, దే డైరెక్ట్లీ బిల్డ్ ఏ ప్రోడక్ట్, లైవ్ చేస్తారు, పని చేస్తుంది. ఇప్పుడు అలాగా ఓకే, ఇంజనీరింగ్ స్టూడెంట్కి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లానే ఏ ఏజెంట్ కూడా హైప్ అయిపోయి వాడు రిలాక్స్ అయిపోకుండా ఏది హైప్, ఏది ఆపర్చునిటీ, ఎలా గ్రాబ్ చేసుకోవాలి? ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇఫ్ యూ సీ అక్కడ అంటే ఫండమెంటల్ చూస్తే ఇట్స్ మోర్ అబౌట్ ఇట్స్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సింపుల్గా చెప్పాలి అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఏ విధంగా అడగాలి, రూల్స్ బేస్డ్ అడుగు. ఓకే, నువ్వు ఏదైతే చెప్తున్నావు ఒక స్ట్రక్చర్లో పెట్టు, ఒక ఫార్మాట్లో పెట్టు, ఇలాంటి రూల్స్ ఉంటాయి బేసిక్గా, రైట్? సో బ్యాక్ దెన్ వెన్ ద మోడల్స్ ఆర్ లైక్ వెరీ ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు దట్ వాస్ అ నేసెంట్ స్టేజెస్ అండ్ పీపుల్ హైబ్రిడ్ ఎ లాట్, రైట్? ఇట్స్ ఎ బేసిక్ స్కిల్. అంటే అదొక బేసిక్ స్కిల్, అంటే దట్ ఈస్ రిక్వైర్డ్. బట్ అది ఉంటే ఇంకా అయిపోయింది, యు కెన్ ఎర్న్ సో మచ్, ఇట్లా దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ, రైట్? బట్ బిల్డింగ్ ఏజెంట్స్, ఇఫ్ యూ సీ వెన్ ఐ సే బిల్డింగ్ ఏజెంట్స్, సో ఎసెన్షియల్ ఇక్కడ మనం మాట్లాడేది ఏంటి అంటే యూ టేక్ సమ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్, యూ టేక్ ఎనీథింగ్. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఇప్పుడు ఇక్కడ మన స్టూడెంట్స్ ఇప్పుడు రెస్టారెంట్కి విజిట్ చేశారు. అక్కడ విజిట్ చేసినప్పుడు దే వాంట్ అంటే అక్కడ
ప్రాపర్ ప్రాసెస్ కానీ ఇట్లా ఏం లేదు. దేవర్ నోటింగ్ డౌన్ ఇన్ బుక్స్ అండ్ ఆల్ ఇదంతా ఉంది. సో దేర్ వీళ్ళు ప్రపోజ్ చేశారు మన స్టూడెంట్స్ ఇట్లా ఆర్డర్ మేనేజ్మెంట్ యాప్ ఒకటి ఆర్డర్ చేసినప్పుడు ఇట్లా మొత్తం కిచెన్లోకి ఏమేమి ఐటమ్స్ ఆల్రెడీ వెళ్ళిపోయాయి, ఏమేమి ఐటమ్స్ స్టేటస్ ఏంటి, ఇదంతా మేనేజ్ చేసుకోవడానికి ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తాము అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కూడా బిల్డ్ చేస్తాము అని చెప్పేసి చెప్పారు. రైట్. సో దానికి ఐ మీన్ దే సెడ్ ఓకే, ఆ రెస్టారెంట్ వాళ్ళు ఓకే అన్నారు. మన వాళ్ళు వెళ్ళారు. సో రిక్వైర్మెంట్స్ అన్ని రాసుకున్నారు, వాళ్ళకి ఎట్లాంటిది కావాలి ఏం కావాలి అని చెప్పేసి దే బిల్డ్ ఇట్ ఇన్ ఫ్యూ డేస్ అండ్ దే కేమ్ బ్యాక్. ఓకే. రైట్. అంటే ఇక్కడ కోర్ థింగ్ ఏంటి అంటే అండర్స్టాండింగ్ దట్ ప్రాబ్లమ్. అంటే అక్కడ ప్రాబ్లమ్ ఏంటి, దాన్ని ఎట్లా ఆ ప్రాబ్లమ్ని బ్రేక్ డౌన్ చేసేసి ఏమేమి థింగ్స్ ఇంక్లూడ్ చేయాలి, దట్ ఈస్ ద క్రిటికల్ పార్ట్. రైట్. జస్ట్ ఎలోన్ అంటే ఏదో లైక్ అంటే ఈవెన్ టు అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు బి ఆనెస్ట్, బికాజ్ మన చుట్టూ 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇఫ్ యూ టేక్ లాట్ ఆఫ్ బిజినెసెస్, ఇంకా ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకున్నా వాళ్ళందరూ ఇంకా మాకు టెక్ డెట్ చాలా ఉంది అంటారు, అంటే బిల్డ్ చేయాల్సినవి చాలా ఉన్నాయని అంటారు ఇంకా. మరి ఎందుకు అవ్వట్లేదు? మెయిన్ రీజన్ బీయింగ్ వన్ ఆఫ్ ద కోర్ బ్యాండ్విడ్త్ ఇస్ అక్కడ ప్రాబ్లమ్ని ఎట్లా బ్రేక్ డౌన్ చేయాలి అండ్ బ్రేక్ డౌన్ చేసిన దాన్ని ఎట్లా స్ట్రక్చర్ చేయాలి, హౌ డూ దే డూ ఇట్ వన్ ఆఫ్టర్ ది అదర్. అక్కడ రియల్ స్కిల్ అనేది ఉంటుంది. కంపెనీస్ చెప్తే నా దగ్గర టాలెంట్ లేదు అని చెప్తారు, బట్ స్టూడెంట్స్ ఏం చెప్తారంటే నా దగ్గర జాబ్ లేదని చెప్తారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఐ థింక్ దట్ ఈస్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్. బేసిక్గా ఒకటి మనకి ఏమవుతుంది అంటే యూ గో టు ఎనీ మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ప్లేస్మెంట్ సీజన్ అప్పుడు ఇఫ్ యూ గో టు కాలేజెస్ అండ్ యూ సీ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇంటర్వ్యూస్. కంపెనీస్ ఏమవుతుంది అని చూస్తే ఇప్పుడు కంపెనీస్ ఏవైతే అడుగుతుంటారో అందులో 80% ఆఫ్ ద థింగ్స్ స్టూడెంట్స్కి అసలు ఐడియానే ఉండదు కంపెనీస్ అడిగేవి. రైట్. అంటే ఒకప్పుడు ఏమయ్యేది అంటే ఇప్పుడు టీసీఎస్ ఆర్ మన మాస్ హైరింగ్ కంపెనీస్ తీసుకుంటే వాళ్ళు సింపుల్గా ఏం చేసేవాళ్ళు అంటే మనకు ఓకే స్కిల్స్ ఏం వద్దు, బేసిక్ ఎబిలిటీ, బేసిక్ యాప్టిట్యూడ్, అంటే దట్ వాస్ హైరింగ్ మెథడ్. లాట్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు టీసీఎస్ తీసుకున్నా, ఇన్ఫోసిస్ తీసుకున్నా, వాళ్ళు ఎట్లా హైర్ చేసేవాళ్ళు, మనకు బేసిక్ ఎబిలిటీ ఉందా లేదా అంటే యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ. చెప్పాలంటే చెప్తే పని చేస్తాడా లేదా. రైట్. సో అది ఒకటి బేసిక్ నాలెడ్జ్. అంటే ఇప్పుడు లెట్సే ఉంటాయి కదా మనకు యాప్టిట్యూడ్, రీజనింగ్, అంటే బేసిక్ ఇంటెలిజెన్స్ ఉందా లేదా అనేది చూస్తున్నారు. సో దే ఆర్ చెకింగ్ దేర్ ఎబిలిటీ, క్యాండిడేట్ ఎబిలిటీ. ఎబిలిటీ అంటే ఏంటి అంటే వర్బల్ ఎబిలిటీ ఉంది, ఇప్పుడు కమ్యూనికేషన్, క్యాన్ దే రీడ్ థింగ్స్, క్యాన్ దే అండర్స్టాండ్, క్యాన్ దే కాంప్రిహెండ్, చదివి అర్థం చేసుకోగలుగుతున్నారా, అదొకటి చూస్తారు వర్బల్ ఎబిలిటీ. అట్లానే రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ అంటాము. సో కైండ్ ఆఫ్ లైక్ ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ స్టేట్ ఉంటుంది, అది చదివితే వాళ్ళకి అందులో ఏమర్థమవుతుంది, రైట్గానే అర్థమవుతుందా, ఇవన్నీ దీస్ ఆర్ ద బేసిక్స్. ఆ బేసిక్స్ చూస్తున్నారు, దే ఆర్ నాట్ లుకింగ్ అట్ స్కిల్స్. రైట్. సో ఫార్ ఐ మీన్ ఇప్పుడు కామన్ ఎన్క్యూటీ అని చెప్పేసి టీసీఎస్ ఎన్క్యూటీ ఆర్ ఇన్ఫోసిస్ హ్యాక్ విత్ ఇన్ఫీ అని చెప్పేసి వాళ్ళు హ్యాకథాన్స్, వాళ్ళు కోడింగ్ కాంటెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. సో అక్కడ లైక్ ఇఫ్ యు ఆర్ సాల్వింగ్ గుడ్, ఐ మీన్ అక్కడ బాగా పర్ఫామ్ చేస్తుంటే దెన్ దే ఆర్ లైక్ 6 LPA 9 LPA ఇట్లాంటి జాబ్స్ ఆఫర్ చేస్తున్నారు. బట్ మెజారిటీ ఇఫ్ యూ సీ మెజారిటీ ఆఫ్ ది రోల్స్ దట్ దే ఆర్ హైరింగ్ ఫర్ ఈవెన్ టుడే టిల్ నౌ దట్స్ మోస్ట్లీ లైక్ బేసిక్ ఎబిలిటీ చూస్తారు, స్కిల్స్ వాళ్ళేం చూడట్లేదు. వాళ్ళు ఏంటి అంటే నేను తర్వాత ట్రైన్ చేసుకుంటా, ద ఎక్స్పెక్టేషన్ ఇస్ దట్. సో పాయింట్ ఈస్ మనకు మేజర్లీ స్టూడెంట్ 4 years ఏదైతే చదువుతున్నాడో ఫస్ట్ థింగ్ ఆ ఓవర్లాప్ విత్ వాట్ కంపెనీస్ నీడ్ అని చూస్తే ఆ ఓవర్లాప్ చాలా చాలా తక్కువ ఉంది. రైట్. అంటే ఇప్పుడు కంపెనీస్ ఏవైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నాయి యాజ్ ఆన్ టుడే, అంటే అగైన్ లైక్ ఇండస్ట్రీస్ మూవింగ్ అంటే రియల్లీ ఫాస్ట్ పేస్. ఇప్పుడు చాలా వరకు వెబ్ ఫ్రేమ్వర్క్స్ ఆర్ టెక్నాలజీస్ ఏవైతే యూజ్ చేస్తున్నామో అవి ఇండస్ట్రీలోకి వచ్చే కొన్ని 3-4 years బ్యాక్ వచ్చాయి, కొన్ని 5 years బ్యాక్ వచ్చాయి, 6 years బ్యాక్ వచ్చాయి. బట్ కరికులం యాజ్ ఏ కోర్ కరికులం ఏదైతే ఉంటుందో అవి దట్స్ నాట్ చేంజింగ్ అట్ ఆల్. అంటే పీపుల్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నేమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, బట్ లోపల ఉండే మ్యాటర్ మోరల్లెస్ సేమ్ అట్లే ఉంటుంది. అంటే లైక్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏముంది, బికాజ్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్న ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ దే అవుట్డేటెడ్ అలాట్. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు యాంథ్రోపిక్ రోజుకి ఒక మోడల్ రిలీజ్ చేస్తుంది. ఎవ్రీ మోడల్ జస్ట్ ఒక యూట్యూబ్ మేము చేస్తున్నామే, నేను దగ్గర ఒక 10-15 టూల్స్కి నేను ఎవ్రీ మంత్ మేము మనీ పే చేస్తున్నాను, మేము 10-15 టూల్స్ యూస్ చేస్తున్నాం. మేము పేయింగ్ అ లాట్ యాక్చువల్లీ, చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి మాకు కూడా. బికాజ్ మేము యూట్యూబ్ ఛానల్కి మేము చాలా ఏఐని యూస్ చేస్తున్నాం. వీఆర్ 15 people టీమ్ ఉన్నాము, అందరూ ఏఐ టూల్స్ యూస్ చేస్తారు. ఈవెన్ ఎడిటింగ్లో, కాంటెంట్ రీసెర్చ్లో, ప్రతి దగ్గర ఏఐ టూల్స్ని యూస్ చేస్తున్నాం.
ఇప్పుడు ఎవరైతే లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు, ఆర్ దే రియల్లీ అప్డేటెడ్? బికాజ్ ఎందుకంటే దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం కదా. అక్కడ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అంటే మన వాళ్ళు ఈరోజు నేర్చుకుంటుంది, వాళ్ళు రేపు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ గ్యాప్ చాలా పెరిగిపోతూ ఉంటుంది కదా. అంటే అక్కడ అంటే ఆనెస్ట్లీ చెప్పాలి అంటే మెజారిటీ అంటే మనం టాప్ కాలేజ్ ఇప్పుడు ఐఐటీస్, ట్రిపుల్ ఎన్ఐటీస్ ఇట్లా పక్కన పెడితే మిగతా వారి దగ్గర ఆల్మోస్ట్ ఇంకా అన్నీ అని చెప్పొచ్చు. అంటే దే ఆర్ ఫార్ అవే ఫ్రమ్ రియాలిటీ చాలా వరకు బేసిక్గా. అంటే అక్కడ స్కోపే ఎట్లా ఉంది అంటే ఓకే ఇప్పుడు ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ఉంది అంటే వీ నీడ్ టు టీచ్ దీస్ కాన్సెప్ట్స్ టు ది స్టూడెంట్కి థియరిటికల్గా మంచిగా అర్థం అవ్వాలి. దట్ ఈస్ ద ఫోకస్. ద ఫోకస్ వాజ్ నాట్ టు లైక్ ఎన్ష్యూర్ దట్ స్టూడెంట్ డస్ వెల్ ఇన్ ద కెరియర్. అంటే కాలేజ్ తర్వాత కెరియర్లో ఒక జాబ్కి అప్లై చేసినప్పుడు స్టూడెంట్ మంచిగా పర్ఫామ్ చేసేలా ఆ కరికులం అనేది డిజైన్ చేయబడలేదు చాలా వరకు. దట్ ఈస్ ద ప్రైమరీ రీజన్. అంటే ఫస్ట్ రీజన్ ఈస్ దాట్, అండ్ సెకండ్ రీజన్ వాట్ యూ హెవ్ సెడ్, అండ్ లాట్ ఆఫ్ ఫ్యాకల్టీ. అంటే ఐవ్ సీన్ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ వేర్ అదే కాలేజ్లో బీటెక్ చేస్తారు, అదే కాలేజ్లో ఎంటెక్ అవుతుంది, అసిస్టెంట్ ప్రొఫెసర్ తర్వాత జాయిన్ అవుతారు బేసిక్గా. రైట్, ఐవ్ సీన్ ఇట్ ఇన్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్. చదువుకున్నప్పుడు కూడా చూసాను చాలా కాలేజ్లోనే. సో దట్ ఈస్ ద కేస్. సో అంటే ఐ థింక్ ద ఆన్సర్ అక్కడే ఉంది. ఫండమెంటలీ అంటే మీరు చెప్పిన సమ్మరైజ్ చేయాలంటే ఫండమెంటలీ కాలేజెస్ ఆర్ బ్రోకెన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ బ్రోకెన్, కరికులం ఈజ్ ద కీ థింగ్. అంటే వాట్ దే లెర్న్ అంటే ఫ్యాకల్టీ ఈజ్ వన్ థింగ్, ఇన్ఫ్రా ఈజ్ వన్ థింగ్. అంటే అగైన్ ఇఫ్ హ్యావ్ టు టెల్, సో స్టూడెంట్స్ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఉండాలి. అంటే ఒక ఇన్స్ట్రక్టర్, ఒక ట్రైనర్, ఒక ఫ్యాకల్టీ క్లాస్లో లెక్చర్ డెలివరీ చేస్తున్నారు అంటే స్టూడెంట్ షుడ్ బి ఏబుల్ టు రన్ ఇట్. అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ టెక్నాలజీ గురించి చెప్తున్నారు, పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి చెప్తున్నారు అంటే స్టూడెంట్ దాన్ని క్లాస్లోనే రన్ చేసి చూసి ఏమవుతుంది, అవుట్పుట్ ఎట్లా వస్తుంది, ఈ ఇన్పుట్కి అవుట్పుట్ ఎట్లా వస్తుంది, ఆ ఇన్పుట్కి అవుట్పుట్ ఎట్లా వస్తుంది అని డ్యూరింగ్ ద క్లాసే వాళ్ళు చూసి నేర్చుకుంటూ ఉంటే వాళ్ళకి రియల్ అండర్స్టాండింగ్ వస్తుంది. లేదు అంటే అదంతా ఏదో వాళ్ళ హెడ్ పై నుంచి వెళ్తుంటుంది, తలపై నుంచి వెళ్తుంటుంది చాలా వరకు. రైట్, సో అక్కడ ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే అక్కడ దానికి సపోర్టివ్గా ఇన్ఫ్రా కావాలి, దానికి సపోర్టివ్గా మనం కరికులం డిజైన్ చేయాలి. రైట్, సో అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే చాలా వరకు ఏమవుతుందంటే చాలా కాలేజెస్లో 1 hour ఆఫ్ లెక్చర్ అయింది అంటే ఒక వీక్ తీసుకుంటే ఒక వీక్ మొత్తానికి ఓ ల్యాబ్ ఉంటుంది చాలా వరకు. ఒక వీక్ మొత్తానికి కలిపి అంటే వీక్లో 3 hours or 4 hours, 3 days or 4 days డిఫరెంట్ క్లాసెస్ అవుతే ఆ మొత్తానికి ఒక ల్యాబ్ ఉంటుంది అనమాట. టు బీ ఫ్రాంక్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్. అంటే లైక్ స్టూడెంట్స్కి మీరు నిన్న మన కాల్లో కూడా చెప్తున్నారు చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ల్యాప్టాప్ కూడా ఉండదు అని. అవును, అలా ఉంటే అంటే అలాంటి స్టేజ్లో మనం ఉన్నప్పుడు మనం దాన్ని ఎలాగా అంటే లైక్ హౌ టు పుట్ ఇట్ ఇన్ ద వర్డ్స్ అని నాకు అర్థం కావట్లేదు. బికాజ్ ఎందుకంటే ఇండియాలో ఇట్స్ వెరీ టఫ్ చాలా మంది పేరెంట్స్కి. అంటే వాడి లైఫ్ మారితేనే ఎంటైర్ Tier 2 అంతా మారుతుంది ఇండియాలోనే. బట్ అలాంటి వాళ్ళు ఆ లెవెల్లో ఉన్నప్పుడు వేర్ వరల్డ్ ఈజ్ మూవింగ్ సో ఫాస్ట్, వాళ్ళు ఎలా కోపప్ చేసుకోవాలి? అల్టిమేట్లీ ఇట్స్ అబౌట్ అవేర్నెస్. అంటే అవేర్నెస్ ఇప్పుడు మనకి ఇట్లా ఒకటి అవుతుంది, ఇట్లా ఒక ఆపర్చునిటీ ఉంది, ఇట్లా చేసుకుంటే బాగుంటుంది, ఇట్ విల్ హెల్ప్ అస్ అని అవేర్నెస్ ఉంటేనే దెన్ దే కెన్ టేక్ సమ్ యాక్షన్. దే ఆర్ నాట్ అవేర్ అంటే వాళ్ళకి అసలు ఇలా చేయాలి, హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే చాలా మందికి ఏంటి అంటే మెయిన్ ఇష్యూ ఏంటి అంటే అవేర్నెస్ ఈజ్ ఎ బిగ్ ఇష్యూ. అంటే ఇప్పుడు నేను నేర్చుకునేది కాలేజ్లో నాకు సరిపోతుంది అని అనుకుంటారు, అనుకునే వాళ్ళు బాగానే ఉంటారు చాలా మంది. స్టూడెంట్స్ మైండ్ సెట్ తప్పు. అంటే మైండ్ సెట్ తప్పు. 4 year ఫండమెంటల్ బేసిక్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు, దాంతో జాబ్ ఎక్స్పెక్ట్ చేయడం తప్పని మీరు అంటున్నారు. వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ ఓకే, ఫెయిల్ అయిన స్టూడెంట్స్ని పక్కన పెడదాం. ఫెయిల్ అయ్యేలు ఉంటారు, వాళ్ళు చదవట్లేదు, ఎఫర్ట్స్ పెట్టట్లేదు, వాళ్ళు దీని మీద ఫోకస్ చేయట్లేదు, వాళ్ళకి జాబ్స్ రావట్లేదు అంటే ఓకే. మరి గ్రేడ్ 9 వచ్చి 9.5 గ్రేడ్ వచ్చి అంటే మోస్ట్ ఆఫ్ ది కోర్సెస్ అన్నిట్లోనే చాలా బాగా చేశారు, మరి వాళ్ళకి ఎందుకు ఆపర్చునిటీస్ ఆర్ జాబ్స్ రావట్లేదు అంటే అక్కడ ఇట్స్ నాట్ లైక్ స్టూడెంట్ తప్పు అని కాదు. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అవేర్నెస్. అంటే స్టూడెంట్స్, నేను ఒక నార్మల్గా ఇంజనీరింగ్ కాలేజ్లోకి వెళ్తే నాకు ఒక 4 years తర్వాత నేను ఇవి నేర్చుకుంటే నాకు ప్లేస్మెంట్ వస్తుంది, అంటే దిస్ ప్రాసెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అంటే అసంప్షన్తో ఉంటున్నారు. అంటే ఐ విల్ బి వెరీ ఆనెస్ట్, లైక్ అంటిల్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఆర్ సెకండ్ ఇయర్ మిడ్ ఆర్ సో ఈవెన్ ఐ వాజ్ ఇన్ అండర్ ద సేమ్ అసంప్షన్ వెన్ ఐ వాజ్ ఇన్ IIT Bombay. After you cracking IIT? After I cracking IIT. Because అంటే ఫండమెంటలీ ఇప్పటివరకు ఏమైంది అంటే మనకు
ఫస్ట్ నుంచి 10th స్టాండర్డ్ వరకు అయింది, తర్వాత 11th 12th. టిపికలీ తీసుకుంటే లెట్స్ సే ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఇంజనీరింగ్, మేబీ దే మైట్ ప్రిపేర్ ఫర్ ఐఐటి ఆర్ మెయిన్స్ ఆర్ ఎంసెట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో ఒకటి ప్రిపేర్ అయితే అవుతారు టిపికలీ. సో అవుతారు, ఆ పాత్రలో వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఏమైంది, ఓకే నెక్స్ట్ ఇదైతే బాగుంటుంది అన్నట్లు ఒకళ్ళు గైడ్ చేస్తారు, అందులోకి వెళ్తారు. బట్ ఇన్ అండ్ అవుట్ దాని గురించి మొత్తం తెలుసుకోవడము, ఎక్స్పోజర్ తెచ్చుకోవడము, దాని గురించి ఇంటర్నెట్లో చూడడము, అడగడము, తెలుసుకోవడం చేసే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. పీపుల్ ఏంటి అంటే అంత లెవెల్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టరు, ఆర్ అట్లా పెట్టాలి అని కూడా తెలియదు చాలా మందికి బేసిక్గా, రైట్? సో అదే ఈ ఎక్స్పోజర్ ఆర్ ఈ అవేర్నెస్ స్ట్రక్చర్డ్గా వచ్చింది అనుకోండి పీపుల్కి, ఓకే లైక్ కెరియర్స్లో ముందుకెళ్ళాలి అంటే ఇవి ఇంపార్టెంట్, మీ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంపార్టెంట్, మీకు ఏఐ స్కిల్స్ ఇంపార్టెంట్, ఇవి ఇంపార్టెంట్ అని పీపుల్కి తెలిసింది అనుకోండి, దెన్ పీపుల్ విల్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ ఇట్, సీరియస్గా ఉన్న పీపుల్. సో ఇప్పుడు మన ఐఐటీస్ ఎంఐటీస్ గురించి మాట్లాడుతుంది. ఇండియాలో వాటిని బాగా ఏమంటారు, అట్లా చాలా ఫ్యాన్సీ చేస్తారు. ఓకే ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా లైఫ్ సెట్ ఆర్ టాప్ ఆర్ తోపు అని ఫీల్ అవుతుంటారు. బట్ వరల్డ్లో మనం చూసుకుంటే ఎవ్రీడే ఆంథ్రోపిక్ నుంచి ఏదో ఒక మోడల్ రిలీజ్ అవుతుంది, ఎవ్రీడే సిలికాన్ వ్యాలీ నుంచి ఏదో ఒక ఏ అప్డేట్ వస్తుంది. ఇండియాలో చూస్తే టాప్ ఐఐటీస్ నుంచి టాప్ ఎంఐటీస్ నుంచి పెద్ద పెద్ద టెక్ జైన్స్, టెక్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. బట్ మన దగ్గర నుంచి అంత పెద్ద లెవెల్లో కంపెనీస్ ఎందుకు బిల్డ్ అవ్వట్లేదు? ఎక్కడ పెద్ద గ్యాప్ వస్తుంది? యూర్ టాకింగ్ అబౌట్ కంపెనీస్ అంటే లైక్ టెక్ కంపెనీస్ ఎందుకు బిల్డ్ చేయలేకపోతున్నారు? టెక్ ప్రోడక్ట్స్ ఎందుకు బిల్డ్ చేయలేకపోతున్నారు పెద్ద స్కేల్లో? ఒకటి ఇక్కడ ఏంటి అంటే టాలెంట్ ఈజ్ నెవర్ అన్ ఇష్యూ. సో ఇండియా ఇన్ జనరల్ నేను చెప్పడం అని కదా, యాజ్ అన్ ఇండియన్ అని కాదు. ఎందుకంటే ఈ మిగిలిన టైర్ కాలేజెస్లో వాళ్ళకి అవేర్నెస్ లేదు, బట్ ఐఐటీస్లో వాళ్ళకి చాలా అవేర్నెస్ ఉంది కదా. ప్రాబ్లం ఏమొస్తుంది అప్పుడు? ఒక్క కరెక్షన్ ఏంటి అంటే దట్ ఈస్ ఇన్ జనరల్. ఒక టిపికల్ స్టూడెంట్ని తీసుకుంటే పీపుల్ in tier 2, tier 3 colleges may not be so aware about what's happening in the world compared to people in tier 1 or other colleges like IITs etc. But అక్కడ మనకు నార్మల్ కాలేజ్లో చదివి కూడా ఎక్సెప్షనల్గా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఆంథ్రోపిక్ మీరు తీసుకుంటే ద సిటిఓ ఆఫ్ ఆంథ్రోపిక్ ఈజ్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఈ స్టడీడ్ ఇన్ లైక్ సదర్న్ ఇండియా. ఈజ్ నాట్ ఫ్రమ్ ఐఐటీస్, నాట్ ఫ్రమ్ ఎన్ఐటి ఎక్సెట్రా. ఇక్కడ చదివారు, ఇక్కడ బీటెక్ చేశారు, దెన్ హీ వెంట్ టు యుఎస్, అక్కడ మాస్టర్స్ చేసి అక్కడ లైక్ హీ గాట్ ఇన్ టు ఇట్. ప్రాబ్లీ యుఎస్లో ఉన్న స్టార్టప్స్ టెక్ ప్రొడక్ట్స్ ఇక్కడ ఎందుకు అవ్వట్లేదు అంటే ఫస్ట్ థింగ్ ఐ థింక్ టాలెంట్ ఈజ్ నెవర్ అన్ ఇష్యూ. everyone agrees that. So even like if you look at ఇప్పుడు మన ఆంథ్రోపిక్ తీసుకున్నారు, ఈ టాప్ టెక్ ఇవి తీసుకున్నా కానీ చాలా వరకు మీరు చూసుకుంటే ద కీ టాలెంట్ విల్ బి లైక్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఇండియన్సే ఉంటారు. సో టాలెంట్ ఈజ్ నెవర్ ద థింగ్. బట్ ఒకటి మనకి ఏం కావాలి అంటే క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్, రైట్? సో ఇప్పుడు లెట్స్ దట్ ఈస్ వన్ పార్ట్ అండ్ ది అదర్ థింగ్ ఈస్ రిస్క్ టేకింగ్, రైట్? యూ డోంట్ నో వెదర్ ఇట్ విల్ సక్సీడ్ ఆర్ నాట్, రైట్? బట్ యూ స్టిల్ హ్యావ్ టు గో అండ్ ఇన్వెస్ట్. అట్లాంటి ఇన్వెస్టర్స్ ఎంతమంది ఉంటారు, రైట్? ఇక్కడ ఎంతమంది ఉంటారు, సిలికాన్ వ్యాలీలో ఎంతమంది ఉంటారు? సో దట్ విల్ ప్లే ఏ కీ రోల్. లైక్ లెట్స్ నేను ఐ విల్ థింక్ లైక్ కంప్లీట్లీ టు ద మూన్. ఐ వాంట్ టు లైక్ అంటే నాట్ లైక్ ఏదో స్టాండర్డ్ థింకింగ్ కాదు. సో ఐ వాంట్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఐ వాంట్ టు సాల్వ్ సమ్ వరల్డ్స్ ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్ అని ఉంటారు, ఇండియాలో కూడా ఉన్నారు. బట్ ద పాయింట్ ఈస్ పీపుల్, ఇన్వెస్టర్స్ ఆర్ క్యాపిటల్ సపోర్టింగ్ దెమ్ ఆ రిస్క్ తీసుకోవాలి కదా బేసిక్గా. అది లేదు. సో దాట్ ప్రాబ్లీ అక్కడ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్స్ అక్కడ ఆల్రెడీ ఉంది, రైట్? సో దానివల్ల దిస్ దట్ అడ్వాంటేజ్ ఇన్ యుఎస్ తీసుకున్న ఆర్ సిలికాన్ వ్యాలీ ఈ ఏరియాలో. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ బేసిక్గా. బట్ ఐ థింక్ వీఆర్ ఆల్సో క్యాచింగ్ అప్. ఐ మీన్ ద సేమ్ థింగ్ దట్ ఐ సెడ్ ఇందాక. ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు ర్యాపిడో ఉంది. సో ఐ మీన్ లైక్ దో ఉబర్ ఈస్ దేర్, ఉబర్ అండ్ ఓలా ఉన్న మొనోపలీ, ఇద్దరు డ్యూఓపలీ ఉన్నా కానీ దే హవ్ స్టార్టెడ్ విత్ బైక్ టాక్సీస్ అండ్ నౌ ఇన్ సమ్ సిటీస్ దే ఆర్ బిగ్గర్ దాన్ ఉబర్ యాజ్ వెల్ ఇన్ లాట్ ఆఫ్ సిటీస్, రైట్? సో దట్స్ వన్ థింగ్. ఆర్ లెట్స్ టేక్ యూపీఐ. యూపీఐ యాజ్ అ టెక్నాలజీ, రైట్? ఇట్స్ ఎ ప్రొడక్ట్ అల్టిమేట్లీ, రైట్? సో మనకు ఎంత ఈజ్ ఆఫ్ అంటే రిమోటెస్ట్ ఆఫ్ ది రిమోటెస్ట్ ప్లేసెస్, రైట్? నేను మొన్న మేఘాలయ వెళ్తే అక్కడ ఆల్మోస్ట్ ఒక విలేజ్కి వెళ్ళాను. ఇట్స్ ఆల్మోస్ట్ ఏ డే లాంగ్ ట్రెక్ అనమాట, రైట్? ఈవెన్ అక్కడ కూడా యూపీఐ వాడుతున్నారు, రైట్? సో ఐ వాజ్ షాక్డ్. సో అంటే అటువంటి టెక్నాలజీని మనం క్రియేట్ చేయగలిగాం. ఈవెన్ లాట్ ఆఫ్ కంట్రీస్ ఆర్ స్టిల్ క్యాచింగ్ అప్. అంటే వేరే కంట్రీస్కి వెళ్తే మీరు చూస్తే అక్కడ పేమెంట్ సిస్టమ్ ఈజ్ నాట్ యాజ్ రోబస్ట్ యాజ్ అవర్స్, రైట్?
సో అది ఒకటి ఉంది. ఇట్లా మల్టిపుల్ ప్రొడక్ట్స్ అనేవి చేస్తున్నారు. దట్స్ నాట్ అన్ ఇష్యూ. బట్ యా, సో ఐ థింక్ వీఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్, రైట్ పాత్. వీ హ్యావ్ ద టాలెంట్ అండ్ ఈ టాలెంట్ని సపోర్ట్ చేసి యునో బెట్ చేసే పీపుల్ ఉంటే ఐ థింక్ లైక్ యునో it's growing and we are in the right direction. It's just that it needs some time and some patience. నేను ఎక్కడో ఏదో రీల్ చూసాను, నాకు అది అతను ఎవరో తెలియదు. అంటే లైక్ అందరూ యూఎస్లో లే ఆఫ్స్ అవుతున్నాయి, యూఎస్కి రానివ్వట్లేదు ఇండియన్స్ అని. అంటే అతను ఒక్కలే సమ్మన్ దిస్ ఇస్ రియల్లీ హ్యాపీ థింగ్ ఫర్ ఇండియా యాక్చువల్లీ. బికాజ్ ఎందుకంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టాలెంట్ ఎప్పుడు బయటకు వెళ్ళిపోతుంది ఎవ్రీ ఇయర్. ఇప్పుడు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టాలెంట్ ఇక్కడే ఉంటే ఇండియాలో ఇంకో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ బూమ్ అవుతుంది. ఇండియాలోనే సిలికాన్ వ్యాలీ లాంటి ప్రొడక్ట్స్ ఇక్కడ బిల్డ్ అవుతాయి. దట్స్ యాక్చువల్లీ గుడ్ థింగ్ అన్నారు. బట్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇలా థింక్ చేసి ఇండియాలోనే, బికాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇక్కడ క్యాపిటల్ పెట్టేవాళ్ళు లేరు. సో అగైన్ యాజ్ ఐ సెడ్, ఐ థింక్ ఆ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది అని అయితే ఐ క్యాన్ డెఫినెట్లీ సీ, బికాస్ ఇట్స్ నాట్ కమింగ్ ఫ్రమ్ వన్ సింగిల్ పర్సన్. ఐ వాజ్ అంటే లాస్ట్ ఫ్యూ మంత్స్లోనే వెన్ ఐ ఇంటరాక్టెడ్ విత్ డిఫరెంట్ పీపుల్, ఐ సా ఇట్ విత్ మల్టిపుల్ పీపుల్. సో ఇట్స్ ఇన్ ద రైట్ డైరెక్షన్. బట్ యా, ఒక సేఫ్ పాత్, ఓకే ఇలా వెళ్తే యూనో కెరియర్ సేఫ్గా ఉంటుంది. ఆ సేఫ్ని చూస్ చేసుకోవాలి అనే పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఏదైతే ఉంటారో అదైతే ఐ థింక్ దట్స్ రెడ్యూసింగ్. ఓకే, ఇప్పుడు మనం ఇందాక యాంథ్రోపిక్ వీటి గురించి మాట్లాడడం. ఇప్పుడు వీటితో అంటే వీళ్ళు చాలా మోడల్స్ ఫాస్ట్గా రిలీజ్ చేస్తున్నారు, వరల్డ్లోనే చాలా టఫ్గా కంపీట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళతో కంపీట్ చేయాలంటే ఇండియా ఏం చేయాలి? అంటే ఒకటి, ఇండియాకు ఉండే ఛాలెంజెస్ యూనిక్ అండ్ డిఫరెంట్. బికాజ్ ఇప్పుడు యుఎస్ ఆర్ యూకే ఇట్లాంటివి తీసుకుంటే ఇంగ్లీష్ వుడ్ వర్క్ దేర్. రైట్, ఇప్పుడు వాళ్ళు వాయిస్ మోడల్స్ బిల్డ్ చేస్తే జస్ట్ ఇంగ్లీష్లో బిల్డ్ చేస్తే సరిపోతుంది. మనకి ఇండియాకి అట్లా కాదు. సౌత్లోనే తీసుకుంటే 4-5 అంటే మలయాళం అని ఉంటుంది, తెలుగు అని ఉంటుంది, తమిళ్, కన్నడ, నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్. అట్లానే ఇప్పుడు మనకి నార్త్కి వెళ్తే కూడా డిఫరెంట్ ఉంటాయి, హిందీయే కాకుండా వేరేవి కూడా ఉంటాయి. 15 crore పీపుల్ దాటి వెళ్తే మొత్తం మోడల్స్ని అన్ని ప్రొడక్ట్స్ని రీజనల్ లాంగ్వేజ్లో బిల్డ్ చేస్తే తప్ప వీ కాంట్ రీచ్ మాస్. ఎస్ సో వీ హ్యావ్ అవర్ ఓన్ యూనిక్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ బేసిక్గా. సో గ్లోబల్గా వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ రెప్లికేట్ చేయడం ఈజ్ నాట్ ద సొల్యూషన్. వీ నీడ్ టు ఐడెంటిఫై వాట్ ఆర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఆర్ అండ్ దానికి తగ్గట్టు మోడల్స్ని కానీ వీటిని కానీ బిల్డ్ చేయాలి. అండ్ వీఆర్ ఇన్ ద అండ్ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ గుడ్ ఇనిషియేటివ్స్ దట్ ఆర్ ఆల్రెడీ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ సర్వం అని ఉంది, రైట్? సో దే ఆర్ వర్కింగ్ ఆన్ యునో ఇండిక్ మోడల్స్, అంటే ఇండియన్ లాంగ్వేజ్ యునో స్పీచ్ మోడల్స్ మల్టిపుల్ వర్క్ చేస్తున్నారు. అండ్ దేర్ మోడల్స్ ఆర్ ప్రెటీ గుడ్ యాజ్ వెల్. అండ్ అవి ఆల్రెడీ ఏదో రీసెర్చ్ స్టేజ్ అనే కావు, అవి రిలీజ్ చేశారు. యునో లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్, ఇప్పుడు ఎస్బీఐ లైఫ్ ఇట్లా మల్టిపుల్ యునో కంపెనీస్ కూడా యూజ్ చేస్తున్నాయి ఆ మోడల్స్ని, యునో. అండ్ ఇట్స్ డూయింగ్ గుడ్ ప్రోగ్రెస్. అట్లానే జస్ట్ ఇంకోటి, నేను లాస్ట్ వీక్ యాక్చువల్లీ ఐ అటెండెడ్ యునో ఐ విజిటెడ్ మై కాలేజ్ ఐఐటి బాంబే ఫర్ ఎ కాన్ఫరెన్స్. సో అక్కడ దెర్ వాస్ మినీ డిస్కషన్. అయితే ఆ కాన్ఫరెన్స్లో ఐ థింక్ అరౌండ్ 150-200 పీపుల్ వచ్చి ఉంటారు. అందులో బ్రేక్అవుట్ సెషన్స్ అని జరిగాయి అనమాట, ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద. అగైన్ స్మాల్ సెట్ ఆఫ్ పీపుల్ యునో విల్ అటెండ్ అనదర్ డిస్కషన్ లాగా. సో ఐ అటెండెడ్ దిస్ డిస్కషన్ ఆన్ LLMs, అంటే సోవరెన్ LLMs ఫర్ సోవరెన్ AI సోవరెనిటీ గురించి ఒకటి అటెండ్ అయ్యాను బేసిక్గా. సో అక్కడ లైక్ యునో భారత్ జెన్ అని చెప్పేసి ఇట్స్ ఏ యునో ఇనిషియేటివ్. మల్టిపుల్ IITs, ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్, కాన్పూర్, ఖరగ్పూర్, ఇట్లా డిఫరెంట్, IIIT హైదరాబాద్, నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఇట్లా అందరూ కలిసి వచ్చి ఇండియాకి సోవరెన్ మోడల్స్, అంటే ఇప్పుడు అంటే వీ షుడెంట్ బీ జస్ట్ డిపెండింగ్ ఆన్ లైక్ యునో ఐ మీన్ బీఇట్ ఓపెన్ AI అవ్వచ్చు, ఆంథ్రోపిక్ అవ్వచ్చు, వాటి మీద డిపెండ్ అవ్వద్దు. బికాస్ లైక్ ఐ మీన్ ఇట్స్ ఎ హ్యూజ్ మల్టిప్లేయర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అంటే ఇఫ్ యూ హ్యావ్ good models that can solve problems to your situations. And ఎందుకంటే ఇంకోటి, data is also important, right? So we cannot completely, I mean fundamentally, let's say ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో అవ్వచ్చు, డిఫరెంట్ ప్లేసెస్లో అవ్వచ్చు, if just imagine like if you are using it, I mean if all of the data is being shared with these things, they are working on it and they have raised close to 1,000 crores funding raise చేశారు couple of months back. And they're doing good. అక్కడ యూనో టెక్స్ట్ మోడల్స్ మీద వర్క్ చేస్తున్నారు, వాయిస్ మోడల్స్, విజన్ మోడల్స్, మల్టిపుల్ మోడల్స్ మీద వర్క్ చేస్తున్నారు. సో ఇఫ్ యూ గో టు భారత్ జెన్ వెబ్సైట్ యూ కెన్ సీ. సో అక్కడ దాన్ని లీడ్ చేసిన ప్రొఫెసర్ కూడా ఆయన ఐఐటి బాంబే ప్రొఫెసర్, రైట్? సో ఐ మీన్ దిస్ గుడ్ ప్రోగ్రెస్ దట్స్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్ బేసిక్గా.
ఇప్పుడు మీరు డే టు డేలో చాలా మంది పేరెంట్స్ ఇంటరాక్ట్ అవుతుంటారు కదా, ఇప్పుడున్న పేరెంట్స్లో పెద్ద ప్రాబ్లం ఏముంది? చాలామంది పేరెంట్స్ ఏంటి అంటే ప్రాసెస్ మీద ఫోకస్ కంటే అవుట్పుట్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు క్రాక్ చేస్తావు కదా, ఐఐటీ క్రాక్ చేస్తావు కదా, ఎట్లయినా చేస్తావు కదా కూడా కాదు. చాలామంది పేరెంట్స్ నువ్వు ఎట్లయినా చేయాలి, నువ్వు ఈ కాలేజ్లో ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, ఈ టైప్లో చేయడం వల్ల ఏంటి అంటే ఎవరైతే పిల్లలు ఇంకా అంటే కైండ్ ఆఫ్ లైక్ ఒబీడియంట్గా ఇట్లాంటి ఉండే పిల్లలు ఏం చేస్తారు, ట్రై చేస్తుంటారు. బట్ అక్కడ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయకుండా డైరెక్ట్గా అటు సైడ్ పుష్ చేసి చేయడం వల్ల అన్యూ ప్రెషర్ వస్తుంది. ఇంక మొత్తానికి ఇంకా నా వల్ల కాదులే అని చెప్పేసి వదిలేస్తారు. చాలా మంది స్టూడెంట్స్ అక్కడ అందుకే ఈ ప్రాసెస్లో ఇంకా మొత్తానికి వదిలేసి అసలు ఎంసెట్లో ఇంకా మొత్తం ప్రిపరేషన్ ఇంకా ఆపేద్దాంలే, మన వల్ల అవ్వదులే అన్న మోడ్లోకి వెళ్ళే స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. అంటే లిటిల్ ప్రెషర్ ఉండడం తప్పు కాదు, బట్ ప్రెషర్తో పాటు ఏంటి అంటే అక్కడ ఒకవేళ వాడు ముందుకు వెళ్ళలేకపోతుంటే వాడు ఇంప్రూవ్ అవ్వకపోతుంటే ఎందులోనే అవ్వచ్చు, ఎందుకు ఏంటి అని తెలుసుకొని ముందుకు వెళ్ళడం ఇంపార్టెంట్. అవేమి తెలుసుకోకుండా డైరెక్ట్గా వీటి మీద ప్రెషర్ పెడితే అంటే అది హెల్ప్ అవ్వదు చాలామంది పిల్లలకి. దట్స్ వన్ థింగ్. రెండో థింగ్ ఏంటి అంటే ఇప్పుడు స్టూడెంట్స్కి పిల్లలకి ఏం కావాలి, ఎట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు ఏంటి అని ఆలోచించకుండా, ఓకే మా వాళ్ళు పక్కింటి వాళ్ళు ఆల్రెడీ చేశారు, వీళ్ళు అదే చేస్తున్నారు, నాకు తెలిసిన నలుగురు కూడా అదే చేస్తున్నారు, మా ఆఫీస్లో వీళ్ళు కూడా ఇదే చేస్తున్నారు, ఇదే కరెక్ట్, ఇదే చేయిద్దాం, వాళ్ళతో మాట్లాడి కొద్దిగా తెలుసుకోవడము, చేయించడము, ఇట్లా చేసే పేరెంట్స్ తక్కువ, రైట్? సో అదొకటి. అండ్ అవేర్నెస్ అంటే పీపుల్, అది కూడా ఏంటి అంటే ఒక 2-3 చుట్టుపక్కల వాళ్ళు ఏది చేస్తున్నారో అదే చేస్తున్నారు. అట్లా కాకుండా బెస్ట్ ఏంటి, ప్రస్తుతం ఏమవుతుంది అని తెలుసుకొని చేసే పేరెంట్స్ రిలేటివ్లీ తక్కువ. సో ఇప్పుడున్న సోషల్ మీడియా వరల్డ్కి స్టూడెంట్స్ చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏమున్నాయి? ఫస్ట్ థింగ్, రోజంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో స్పెండ్ చేయడం. ఇన్స్టాగ్రామ్ రీల్సా, యూట్యూబ్ షార్ట్సా, అంటే ఫస్ట్ థింగ్ అదొక టైం వేస్ట్ అనేది ఒకటైతే, రెండో థింగ్ అది బ్రెయిన్ని ఇంకా ఇంప్రూవ్ చేయట్లేదు, బ్రెయిన్ ఇంకా స్లో చేస్తుంది. బ్రెయిన్ ఫాగ్ అంటారు, ఇంకొకటి అంటారు. అంటే దానివల్ల చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి బేసిక్గా. అంటే ఆన్ ద లాంగ్ టర్మ్ ఇఫ్ యు ఆర్ అంటే రోజు గంటలు అలానే చేస్తూ ఎన్నో మంత్స్ చూస్తూ ఉంటే మనకు ఏమవుతుంది, కంటిన్యూస్గా బ్రెయిన్ ఇప్పుడు ఏమవుతుంది, ఒక షార్ట్ వీడియో చూసాము, కంటిన్యూస్గా ఒక్కొక్క చూస్తుంటాం, ఏమవుతుంది, డోపమైన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో మనం బ్రెయిన్ అనేది ఏమవుతుందంటే క్విక్, అంటే ఇంకా మనకు డోపమైన్ కావాలి అంటే జస్ట్ ఇది ఒకటి అలవాటు అయిపోతుంది, ఎడిట్ అయిపోతాం, రైట్? షార్ట్ టర్మ్ డోపమైన్స్కి అలవాటు పడిపోతాం. సో రేపు ఏదైనా కష్టపడి ఏదైనా చేయాలి, ఏదైనా సాధించాలి అంటే అక్కడ చాలా ఎఫర్ట్ పెట్టాలి, రైట్? సో ఇంకా పీపుల్ కష్టపడ్డము ఆర్ ఎఫర్ట్ పెట్టడము వాటికి అంత చేయలేకపోతుంటారు, బికాస్ ఇఫ్ దే ఆర్ హ్యాబిచుయేటెడ్ టు దిస్. సో దట్స్ సంథింగ్. అంటే ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఈస్ గుడ్, రైట్? అది ఏదైనా కానీ, బట్ యూ షుడెంట్ బి అడిక్టెడ్ టు ఇట్ ఆబ్వియస్లీ. దట్స్ వన్ థింగ్. ఐ థింక్ సెకండ్ థింగ్ ఈస్ బేసికల్, చాలామంది పిల్లలు అది కెరియర్ పరంగా అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, అకాడమిక్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ అవ్వచ్చు, అంటే ఇప్పుడు ఇది అడిగితే ఏదో అనుకుంటారులే అని చెప్పేసి అడగరు, మొహమాట పడతారు, రైట్? ట్రూ, రైట్? అంటే అది ఎంత చిన్నదైనా అవ్వచ్చు బేసిక్గా. అంటే లైక్ అడగకుండా వాళ్ళు ఏదో అనుకుంటారులే, కాలేజ్లో సీనియర్ని అడగొచ్చు, ఇంటి దగ్గర తెలిసిన ఎవరైనా రిలేటివ్స్ ఉంటే వాళ్ళని అడగొచ్చు, కాలేజ్లో ఫ్యాకల్టీ వాళ్ళని అడగొచ్చు, ఎవరైనా అడగొచ్చు. బట్ ఎందుకులే ఏదో అనుకుంటారు, మొహమాట పడతారు. ఆ మొహమాటం వల్ల ఏంటి అంటే అడగరు, తెలుసుకోరు, అవేర్నెస్ ఉండదు. సో వాళ్ళకి ఏదైతే తెలుసో అందులోనే ఉంటారు. ఒక ఎక్స్పోజర్ అనేది రాదు. ఏమైనా తెలుసుకోవాలంటే సిగ్గు మొహమాటం వదిలేయాలి ఫస్ట్. ఎస్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నువ్వు పీపుల్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటే, ఇంటరాక్ట్ అవుతుంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నీకు తెలియని వాళ్ళు, వీళ్ళతోటి కూడా, దెన్ అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్పోజర్ బిల్డ్ అవుతుంది. అంటే నీకు తెలియని విషయాలు కూడా చాలా తెలుస్తాయి, నీకు ఒక కొత్త పర్స్పెక్టివ్స్ బిల్డ్ అవుతాయి, రైట్? నువ్వు ఎప్పుడు రోజు ఎవరితో ఉంటున్నావు వాళ్ళతోనే ఉంటున్నావు అంటే, మొన్న అంటే 1 వీక్ బ్యాక్ ఏదైతే నీకు ఇన్ఫర్మేషన్ తెలుసో, నీ ఎక్స్పోజర్, నీ వరల్డ్ వ్యూ సేమ్ అదే ఉంటుంది. 1 మంత్ బ్యాక్ ఏదైతే ఉందో ఇప్పుడు అదే ఉంటుంది, ఇంప్రూవ్ అవ్వదు. సో ఇఫ్ యూ ఆర్ టాకింగ్ టు న్యూ పీపుల్, మీటింగ్ న్యూ పీపుల్, దట్స్ వెన్ నీ ఎక్స్పోజర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దాన్ని బట్టి ఏంటి అంటే ఓకే ఇలా కూడా చేయొచ్చు కదా, ఓకే ఇట్లా కూడా, ఈ కెరియర్ ఆపర్చునిటీ కూడా ఉంటుందా, ఓకే ఇది కూడా నేర్చుకోవచ్చా, రైట్? ఇప్పుడు చాలామంది కాలేజ్లో చూస్తే, రైట్, అంటే ద పీపుల్ హూ ఎక్సెల్ ఆర్ ద వన్స్ హూ డూ దిస్. అంటే అంటే లైక్ తెలుసుకుంటారు, సీనియర్స్తో అడుగుతారు, కాలేజ్లో ఏమైనా ఈవెంట్ పెడితే అటెండ్ అవుతారు, బేసిక్గా కాలేజ్ క్లబ్లో ఏమైనా పెడితే అటెండ్ అవుతారు, బేసిక్గా తెలుసుకుంటారు, ఓకే ఇలా కూడా చేయొచ్చు, ఓకే ఇలాంటిది ఒకటి ఉంది,
బేసిక్గా ఇదొక ఆపర్చునిటీ ఉంది అని చెప్పేసి తెలుసుకొని ఎక్స్పోజర్ బిల్డ్ అవుద్ది. దట్స్ వేర్ యునో దే ప్రోగ్రెస్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ ఇప్పటివరకు వాళ్ళకి వరల్డ్ ఎలా వెళ్తుందో తెలియదు, వాళ్ళకి యాంథ్రోపిక్ ఏం చేస్తుందో తెలియదు, పెద్ద పెద్ద కంపెనీస్ ఎలా హైర్ చేస్తున్నాయో తెలియదు, జస్ట్ అన్ 18 year బాయ్ ఆర్ అ గర్ల్, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కెరియర్ని ఏలో స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూసాక ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ రాకుండా ఇఫ్ దే కెన్ స్టార్ట్ స్లో టుడే ఎలా స్టార్ట్ చేయాలి? See, first thing is, I would say, ఇప్పుడు ChatGPT, Claude AI, whatever they are using, okay, that itself is a good learning, tool. రైట్. సో మీరు ChatGPT వాడుతుంటే ChatGPT ఆర్ Claude వాడుతుంటే Claude ఆర్ Gemini వాడుతుంటే Gemini. సో దాని దగ్గరికి వెళ్ళి అడగండి. సో నేను ఫస్ట్ బేసిక్స్ ఫండమెంటల్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. టీచ్ మీ ఫండమెంటల్స్, ఐఎమ్ కంప్లీట్లీ న్యూ, ఐ డోంట్ నో ఎనీథింగ్, టీచ్ మీ యాజ్ ఇఫ్ ఐఎమ్ ఏ 5-year-old. నేను ఇప్పుడు ఏదో ఎక్స్పర్ట్ అని కూడా టీచ్ మీ యాజ్ ఇఫ్ ఐఎమ్ 5-year-old అంటున్నాను అంటే అది ఇంకా చాలా సింప్లిఫై చేస్తుంది, రైట్? సో అంతే. ఇప్పుడు లెట్స్ సే అదొకటి చెప్పింది, నీకు అర్థం కాలేదు, దాన్ని హైలైట్ చేసి ఇదేంటి, ఇది నాకు అర్థం కాలేదు, దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయి, ఆర్ ఇదేంటో చెప్పు అని చెప్పేసి అలా. అంటే ఐఎమ్ నాట్ ఓవర్ ఎగ్జాగరేటింగ్, ఐ హ్యావ్ లెర్న్డ్ లైక్ దిస్. అంటే ఈవెన్ నేను కూడా అలానే ఇప్పటికీ అలానే నేర్చుకుంటే ఏదైనా కాంప్లెక్స్ టాపిక్ ఉంది, ఎన్ని వీడియోస్ చూసి ఎన్ని ఆర్టికల్స్ చదివినా అర్థం కాకపోతే ఇది ఒక 18-year-old ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తా, లైక్ సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేయని అడుగుతాను. yes. So if they want to self learn and do it, if you have a smartphone you can do this. చాలా మంది స్టూడెంట్స్ ఎంసెట్ ర్యాంక్ రాకపోతే చాలా ఇర్రిలవెంట్గా ఫీల్ అయిపోతారు ఇప్పుడున్న వరల్డ్కి. అంటే ఎంసెట్ ర్యాంక్తోనే వాళ్ళ లైఫ్ని కంపేర్ చేసుకుంటుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? If you get a good rank, that's fine, but rank రాకపోతే that's not the end of the world. ఒక simple example, I know a person in my batch who got a double digit rank, okay, less than 100, okay, but I think 4-year BTech ని తను 5 years లో కంప్లీట్ చేశాడు, ఎక్స్ట్రా బ్యాక్లాగ్స్ వచ్చుకొని. At the same time, I know someone who comes, let's say take Anthropic CTO. He comes from a not from IIT, not from NIT, not from IIIT. He comes from a normal college only. It's not a premier college in India. But he became CTO of Chief Technology Officer of Anthropic. Right? Ante it's not end of the world. Ultimately, life is like a trajectory anukunte. As on today, నువ్వు ఎక్కడున్నావు అనేది ఉంటుంది. నువ్వు ఒక 1 yearలో ఎక్కడ ఉంటావు, 5 yearsలో ఎక్కడ ఉంటావు అనేది నీ డైరెక్షన్ డిసైడ్ చేస్తుంది. ఇఫ్ యు ఆర్, ఇప్పుడు లెట్స్ సే నీకంటే బెటర్గా పర్సన్ ఉన్నాడు, బట్ హీఈస్ నాట్ ఇంప్రూవింగ్ ఎ లాట్, లెట్స్ సే ఇన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్? మోర్ ఆర్ లెస్ ఒక 1 year తర్వాత కూడా అక్కడే ఉంటాడు. బట్ లెట్స్ సే యు ఆర్ హియర్, బట్ ఇఫ్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, యాజ్ ఐ సెడ్, అంటే అది ఏఐ అవ్వచ్చు, అది టెక్నాలజీ అవ్వచ్చు, అది స్పోర్ట్స్ అవ్వచ్చు, నీ ప్యాషన్ ఏదైతే ఉందో దాంట్లో నువ్వు ఫోకస్ పెట్టి చేస్తున్నావు. సో యూ మైట్ బి హియర్ రైట్ నౌ, బట్ నీ ట్రెజెక్టరీ కనుక అప్వర్డ్స్ ఉంటే దెన్ యూ విల్ డెఫినెట్లీ డూ వెల్, రైట్? అంటే ఇక్కడ ఇంకో థింగ్, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ కంపేరింగ్, రైట్? అట్ ఎనీ పాయింట్ ఇన్ టైమ్. సో ఇప్పుడు లెట్స్ సే నాకు ఐ థింక్ ఐ గాట్ లైక్ 119 ఇన్ జేఈ, రైట్? ఇప్పుడు నాకంటే ముందు 118 మంది ఉన్నారు, రైట్? సో ఐ మీన్ వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళతో ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్లో నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఫస్ట్ ఇయర్లో ఐ వాజ్ ఇన్ ది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అట్ ఐఐటి బాంబే. ఫస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు నా చుట్టూ ఎవరున్నారు చూస్తే అక్కడ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కూర్చుంటాడు, ఇక్కడ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్. అంటే ఇమాజిన్ మీ, అంటే బయట వాళ్ళందరికీ ఏంటి అంటే ఓకే నువ్వు ఐఐటి క్రాక్ చేసావు ఇదంతా అని ఉంటుంది, నాకు లోపలే ఉంటుంది. వాళ్ళని చూసి ఇంటిమిడియేట్ అవుతాం బికాస్ దే ఆర్ లైక్ సో స్మార్ట్, రైట్? అంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఉంటాడు, అక్కడ సెకండ్ ర్యాంక్ కూడా కూర్చుంటాడు, ఇక్కడ 10th ర్యాంక్ వాళ్ళు కూర్చుంటారు ఇన్ ద సేమ్ క్లాస్. సో యూ విల్ ఫీల్ సో ఇంటిమిడియేటెడ్. అంటే వన్ థింగ్ దట్ ఐ రియలైజ్డ్ ఇస్ అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం నువ్వు ఎక్కడున్నా కానీ నీకంటే బెటర్ ఉన్న వాళ్ళు ఉంటారు, రైట్? బట్ నువ్వు నీతో కంపేర్ చేసుకో. అంటే నువ్వు లాస్ట్ వీక్లో ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తే నువ్వు కొత్తగా ఏమన్నా నేర్చుకున్నావా, నువ్వు కొత్తగా ఏమన్నా ఇంప్రూవ్ అయ్యావా, అది ఎందులోనే అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఫిట్నెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. దట్ ఈస్ డైలీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఈస్ ద కీ. బీ బెటర్ ఎవ్రీ డే. సో బీ బెటర్ ఎవ్రీ డే. అంటే లైఫ్లో ఏది కూడా ఏంటి అంటే ఐ థింక్ ఎనీవన్ హూ ఈస్ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్ ఆల్సో, సో వన్ థింగ్ దట్ ఐ వుడ్ టెల్ దెమ్ ఇస్ లైఫ్లో గుడ్ థింగ్స్ అన్నీ కూడా బోరింగ్గానే ఉంటాయి. ట్రూ. హెల్త్ అవ్వచ్చు, ఓకే, ఫుడ్ డైట్ అవ్వచ్చు, ఓకే, ఇప్పుడు నువ్వు లాంగ్ లైఫ్ బతకాలి, ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి, ఇది అంటే డైలీ అదే చేయాలి. ఇప్పుడు నేనున్నాను డైలీ
I play badminton almost 4-5 times a week. Almost every week. Nice. Basically. అంటే I like it sometimes I don't like it, but I still do it because I know that is good for my health. అంటే నేను ఒక 60 years అయ్యాక 70 years అయ్యాక ఫిజికల్గా యాక్టివ్ ఉండాలి అనేది నా ఫీలింగ్, రైట్? నేను అప్పుడు ఆ రోజు రిగ్రెట్ అవ్వాలని అనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు రిగ్రెట్ దట్ అరే అప్పుడు మంచిగా యాక్టివ్ ఉండి హెల్తీగా ఉంటే బాగుండేది, ఇప్పుడు ఇవాళ బెడ్ రీడన్ ఉన్నాము అని 60 ఏళ్ళప్పుడు ఫీల్ అవ్వకూడదు కదా. సో ఆ రోజుకి ఉంటామా లేదా అది సెకండరీ, బట్ లైక్ వాట్ వీ క్యాన్ డూ టుడే ఈస్ డూ దట్ థింగ్ బేసిక్గా. అంటే ఇట్ నీడ్ నాట్ బి ఏదో 2 hours 3 hours అన్నట్లు కాదు, వాట్ ఎవర్ స్మాల్ టైమ్ ఇట్ మైట్ బి, రైట్? సో లైఫ్లో ఏ థింగ్ అయినా కానీ ఎనీ గుడ్ థింగ్ దట్ ఈస్ బోరింగ్గానే ఉంటుంది. సో అది రిపిటేటివ్గా డైలీ డే ఆఫ్టర్ ద డే చేస్తూ ఉంటేనే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఒక డేలో ఏం కనిపించదు, ఒక వీక్లో ఏం కనిపించదు, ఒక 6 monthsలో కూడా కనిపించదు, మేబీ ఒక 1 yearకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. రైట్. చాలామంది ఏం చేస్తారు అంటే ఒక 2 months చేసి అరే ఏం లేదురా చేంజ్ అని చెప్పేసి, అది ఎక్కడైనా అంతే, వెయిట్ లాస్ అయినా అంతే, 2 నెలలు చేస్తారు అరే ఏం చేంజ్ లేదు కదా అని ఆపేస్తారు. తిన్నా మనం మంచిగా అసలు అట్లీస్ట్ డైట్ చేస్తే ఏమి ఇష్టమైనవి కూడా తినట్లేదు, మనం ఇప్పుడు ఇంకా తినేద్దాంలే అని చెప్పేసి ఆర్ ఎక్సర్సైజ్ చేయడం మానేస్తారు. సేమ్ థింగ్ అప్లైస్ టు ఎనీథింగ్. అరే 1 month నేర్చుకుంటాడు, 2 months నేర్చుకుంటాడు, అరే ఏం హెల్ప్ అవ్వట్లేదు అంటే వాడి చుట్టూ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తాడు. వాడు ఏం చేస్తున్నాడో నేను అదే చేస్తున్నా, ఏం డిఫరెన్స్ లేదు కదా అనుకుంటాడు. కానీ డిఫరెన్స్ ఎక్కడో 1 yearకి వస్తుంది ఆర్ ఒక 8 monthsకి వస్తుంది. కానీ అప్పటి వరకు నువ్వు కన్సిస్టెంట్గా చేస్తే నీకు రిజల్ట్స్ కనిపిస్తాయి, ఆ రిజల్ట్స్ నీకు ఇంకా కిక్ ఇస్తాయి నువ్వు ఇంకా మళ్ళీ చేయడానికి. బట్ అప్పటి వరకు నువ్వు చేయాలి, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో యా, ఈ బుక్ ఉంటుంది, దెర్ ఇస్ దిస్ బుక్ కాల్డ్ అటామిక్ హ్యాబిట్స్. సో అందులో తను చెప్తాడు బేసిక్గా, సో ప్రతి దానికి దేర్ ఇస్ ఎ థ్రెషోల్డ్. అంటే కొన్నిటికి అది మేబీ 4 monthsకి నీకు కనిపిస్తుంది, కొన్నిటికి 2 monthsకి కనిపిస్తుంది, కొన్నిటికి 1 year కనిపిస్తుంది. చాలామంది ఎవరైతే ఆపేస్తారో వాళ్ళ థ్రెషోల్డ్ ముందే ఆపేస్తారు. ద పీపుల్ యూ సీ బికమింగ్ సక్సెస్ఫుల్, యూ సీ డూయింగ్ థింగ్స్ రియల్లీ వెల్, ఆ థ్రెషోల్డ్ తర్వాత కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇన్ కేస్ ఎవరైనా చదవాలనుకుంటే అటామిక్ హ్యాబిట్స్ ఈజ్ అ బుక్, దట్స్ ఎ రియల్లీ నైస్ బుక్ ఆన్ బిల్డింగ్ హ్యాబిట్స్, బికమింగ్ బెటర్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ.